వాయిస్ చాలా మందికి అవుతుంది. 100%. ఎస్, మీరు ఇంకా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకున్నాను మేడం. ఎస్, ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. పేదల్ని ధనికులుగా మార్చాలనే ఒక ఉన్నతమైన సంకల్పంతో ఈ వ్యవస్థ స్థాపించిన గౌతమ్ బాలి గారికి, ఎంఎస్ఆర్ అసోసియేషన్లో రథసారథి మహాగురూజీ ఎంఎస్ఆర్ గారికి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన కొండేపి టీం లీడింగ్ లీడర్ సురేష్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఈ జూమ్లో మాట్లాడడానికి అవకాశం కల్పించిన సుమాప్రసాద్ సార్కి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక 2 minutes చెప్పి జాయిన్ సెషన్లోకి వెళ్తాను సార్. నా పేరు శ్రీదేవి, చిలకపాడు గ్రామం సార్, ప్రకాశం జిల్లా. నేను వెస్టేజ్లోకి రాకముందు అదొక కిరాణా షాప్ సార్, చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు. పాప ఐటీ జాబ్ చేస్తాం సార్, బాబు డాక్టర్ చదువుతున్నాడు, 2nd year. కిరాణా షాప్ చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ నాదేదో నేను చూసుకుంటూ ఉన్న టైంలో సార్ నాకు ఈ వెస్టేజ్ నా అప్లైనర్ సుభాష్ని మేడం ద్వారా పరిచయం అయింది సార్. మేడం నాకు అసలు ఏం చెప్పకుండానే డైరెక్ట్గా రవి సార్ని, శ్రీహర్ సార్ని, దశరథ్ సార్ని తీసుకొని వచ్చింది. హోమ్ మీటింగ్కి ప్లాన్ చేసింది. వచ్చిన తర్వాత అక్క నాకు ఒక ప్లాట్ఫామ్ పరిచయం చేశారు కందుకూరు వెళితే. అది నాకు చాలా బాగా అనిపించింది అక్క. ఒకసారి వింటారు మన వాళ్ళు కూడా, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతారు అన్న ఆలోచనతో తీసుకొచ్చాను డైరెక్ట్గా మిమ్మల్ని అడగకుండానే. సార్ వాళ్ళని అని చెప్పి సార్ వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేశారు. రవి సారు, దశరథ్ సారు, శ్రీహర్ సారు వచ్చి హోమ్ మీటింగ్ ఇవ్వడం జరిగింది సార్. మాకు చెప్పారు, చాలా బాగా అర్థమైంది. సరే ఆధార్ కార్డులు ఇచ్చాము, సరే ఐడి వేయండి సార్ అని. ఐడి వేసిన తర్వాత మేము కూడా ఇంక దీని గురించి అందరు ఎలాగా బిలీవ్ చేయలేదో కొన్నాళ్ళ పాటు, 1 నెల మేము కూడా బిలీవ్ చేయలేదు. తర్వాత నాకు వచ్చేసి ముక్కు లోపల కండ పెరిగి డస్ట్ ఎలర్జీ ఉంది సార్, రోడ్డు పక్కన ఇల్లు అవ్వడంతో. సార్ వాళ్ళు అంతకుముందు నేను ఆల్రెడీ ఒంగోలు హాస్పిటల్కి వెళ్ళేసి 1 year రామచంద్రారెడ్డి దగ్గర మెడిసిన్ వాడాను సార్. హోమియో వాడాను ఒక 1 year. ఎక్కడ రిజల్ట్ అయితే రాలేదు. మింగితే పని చేస్తే లేకపోతే పని చేయవు అని చెప్పారు డాక్టర్ గారు కూడా. ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పారు. ఓకే, ఆపరేషన్ అయితే వద్దు. మా ఊర్లో ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా మాకు మళ్ళా వచ్చింది అని చెప్పారు నాకు. ఓకే, అయితే అసలు ఆపరేషన్ వద్దు, ఏదైతే అదైంది అని చెప్పేసి నేను ఇంక వదిలేసి గమ్ముకున్నాను. సార్ వాళ్ళు చెప్పారు కదా, దీనిలో ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటే ఎలాంటి కెమికల్స్ ఉండవు, మింగినా ఎలాంటి ఇబ్బంది రాదు అని చెప్పారు మాకు హోమ్ మీటింగ్లో. ఓకే సరే, ఇన్ని వాడాం కదా, ఇవి కూడా వాడి చూద్దాం ఏమైంది అన్న ఆలోచనతో కొండేపు వెళ్ళి సప్లిమెంట్స్ తెచ్చుకొని వాడటం స్టార్ట్ చేశాను సార్. నేను వాడటం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 1 month వాడుతూ ఉన్నాను. అప్పటికి ఎవరికి చెప్పలేదు సార్ నేను దీని గురించి. 2వ నెలలో వచ్చేసరికి నాకు కొంచెం అసలు వాసన అనేది తెలియకుండా ముసుగేసుకొని పడుకుంటే అసలు ఎలా అంటే నిద్రపోలేను. దోమలు కుట్టినా ముసుగేస్తే ఊపిరాడదనమాట. అంత స్టేజ్లో ఉన్న నేను కొంచెం తెల్లవారి వరకు ముసుగేసుకొని పడుకోగలుగుతున్నాను 2వ నెలలోకి వచ్చేసరికి. ఓకే పర్లేదు, కొంచెం బెటర్గా ఉంది కదా, సరే నేను వాడి చూద్దామని ఇంకొక నెల వాడాను సార్. కొంచెం వాసన కూడా తెలుస్తుంది సార్, పోయిన వాసన లైట్గా. ఓకే, ఇదేదో చాలా బాగుంది, వాడుతుంటే నాకు కొంచెం రిజల్ట్ వచ్చింది కదా. సార్ వాళ్ళు హోమ్ మీటింగ్లో మేడం ముందు మీరు వాడండి, మీరు వాడిన తర్వాత మీ రిజల్ట్ ఏదైనా వస్తే షేర్ చేయండి మేడం, లేకపోతే వదిలేయండి మేడం అని చెప్పి వెళ్ళారు హోమ్ మీటింగ్లో సార్ వాళ్ళు నాకు. ఓకే అని చెప్పేసి వాడాను, బాగున్నాయి కదా, సార్ వాళ్ళు చెప్పింది విని బాగున్నాయి కాబట్టి ఓకే చెప్పొచ్చు అన్న ఆలోచనతో మా ఫ్రెండ్ రాధా అని ఉన్నారు సార్, ఆ మేడంకి చెప్పాను. అక్క నేను ఇదంతా చేయగలనా అన్నారు. ఖచ్చితంగా చేయగలవు బుజ్జి అని చెప్పాను. ఓకే, తర్వాత హస్బెండ్ చెప్తే సార్ చాలా ఫాస్ట్గా ఒకటే మాట అన్నారు సార్, శ్రీదేవి నువ్వు వాడుతున్నావా, ఇది ఒక్క మాట అడిగారు సార్. సారు నేను వాడుతున్నాను సార్, నాకు రిజల్ట్ వచ్చింది,
నాకు వచ్చిన రిజల్ట్నే షేర్ చేస్తున్నాను, మీరైనా అదే చేయాలి రేపు అని సార్కి చెప్పాను. దీని గురించి నాకైతే అస్సలు తెలియదమ్మా, నువ్వు వాడుతున్నావు అని నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఖచ్చితంగా వాడతాను. ఎందుకంటే నువ్వెవ్వరికి ఏం చేయు, నువ్వు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే కరెక్ట్గా తీసుకుంటారు అని చెప్పి సారు ఓకే అని చెప్పి వెళ్ళి ఐడి ఇచ్చారు. ఐడి ఇచ్చి తీసుకొని వాడటం స్టార్ట్ చేశారు. తనకు కూడా ఒక రిజల్ట్ వచ్చిందనమాట. ఓకే, ఇది బాగుంది, ఇంకందరికీ షేర్ చేసుకుంటూ పోదాం అనుకుంటూ షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు మేము షేర్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న టీం వచ్చింది సార్. చెప్పుకుంటూ 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 వెళ్ళగా మంచి మంచి లీడర్స్ వచ్చేస్తారు నా లైన్లో. ఈ లైన్ నా అప్లైనర్స్ వచ్చి ప్రతిదీ ఇలా మేడం ఇలా మేడం అని ప్రతిదీ తెలియజేసుకుంటూ సార్ దగ్గర నేను తీసుకుంటూ వాళ్ళకి తెలియజేసుకుంటూ వెళ్తున్నా. చిన్న టీం రావడానికి సక్సెస్ ప్రతి దానిలో మా సార్ వాళ్ళు, శ్రీహరి సారు, రవి సారు, ప్రసాద్ సారు, దసరా సారు, ప్రతిదీ కాల్ చేస్తే వెంటనే మేడం ఏం కావాలో చెప్పండి, విత్ ఇన్ మినిట్స్లో మాకు మళ్ళీ వెంటనే కాల్ చేసి చెప్తారు. అంత బాగా మమ్మల్ని గైడ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించారు సార్. నేను తీసుకున్న చిన్న సక్సెస్లో నా లైఫ్ లైనర్స్ మొత్తం నాకు తోడుండి నడిపించిందే సార్. ఇది నేను ఒక్కదాన్ని చేసింది, నా వల్ల అయ్యింది అయితే కాదు. నేను దీనిలో పెద్దగా చేసిందే సార్, నేను మీటింగ్కి వెళ్ళి కూర్చొని నేను నేర్చుకున్నది అక్కడ ఏం చేయాలి అని సార్ వాళ్ళు ఏదైతే చెప్పారో, నేను ఏదైతే నేర్చుకున్నానో ఆ నేర్చుకున్నది వచ్చి నేను లైఫ్ లైనర్స్ మొత్తానికి చెప్పి నేర్పించుకుంటూ ముందుకు తీసుకెళ్ళాను సార్. వాళ్ళని తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెట్టుకోవడం, పొద్దున్నే జూమ్ మీటింగ్లో జాయిన్ చేసుకోవడం, ప్రతిదీ అలా చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఇలా చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు జూమ్ కనెక్ట్ అయ్యి మీటింగ్కి వచ్చి తెలుసుకొని ఓకే మేడం మేము చేస్తామని వాళ్ళు కూడా చిన్న చిన్నగా వాళ్ళు కూడా చెప్పుకుంటూ పోతూ ఉన్నారనమాట. అలా ఈ టీం వచ్చింది మాకు. మనం ఎలా ఉన్నాము అన్నది అక్కడ మీటింగ్కి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉన్నాం, ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మనం అంటే మనం మార్చుకోవాలి, నేర్చుకోవాలి. దీనిలో మన డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, ప్రతి మీటింగ్లో సార్ వాళ్ళు ఇదే చెప్తున్నారనమాట. ముందు మన మైండ్ సెట్ మార్చుకోవాలి, డ్రెస్ కోడ్ మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి అని ప్రతి మీటింగ్లో సార్ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఓకే, ముందు నన్ను నేను మార్చుకోవాలి, దీనిలో ఎలా ఈ సిస్టానికి తగ్గట్టుగా నేను మారాలి, నేను మారి నా లైఫ్ లైన్స్ని మార్చడానికి ట్రై చేయాలి, వాళ్ళకు కూడా చెప్పి నేర్పించుకోవాలి. నేను నేర్చుకున్నదని నేను అక్కడ డిసైడ్ అయ్యి వచ్చి నేర్చుకున్నది మొత్తం కింద వాళ్ళకి చెప్పి నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాను సార్. ఈ టైంలోనే ఒక 2 months తర్వాత మైసూర్ మీటింగ్ పడింది సార్ మాకు. ఓకే మేడంని అడిగాను, అప్లైనర్ మేడం ఇలా మైసూర్ మీటింగ్ వచ్చింది కదా వెళదాము అని అడిగాను సార్. అక్క ఇప్పుడు కుదరదు, నెక్స్ట్ వెళ్దాము అన్నది. కాదు మేడం వెళ్దాము, అసలు ఇది ఏందో తెలుసుకుందాము, తెలుసుకొని నేర్చుకొనే చేయాలి బిజినెస్, దీని గురించి మనకి ఏది తెలియదు కదా, తెలుసుకొనే చేద్దాము అన్న. ఓకే అక్క సరే వెళ్దాం అయితే చెప్దాం సార్ వాళ్ళకి అన్నది. మైసూర్ వెళ్ళాం సార్. అక్కడ సుబ్బేశెట్టి సార్ చెప్పారు సార్, మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, దీనిలో మనం ఎలా ఎదగాలి, ప్రతి విషయం సార్ మైండ్ సెట్కి సంబంధించింది చాలా బాగా చెప్పారనమాట. అసలు మనం ఎలా మారాలి, మనం ఎలా ఉండాలి, మన జీవితంలో ఎదుటి వ్యక్తితో మన ప్రవర్తన ఎలా ఉండాలి, ప్రతి విషయం ఇలాగే చెప్పారు సార్. అక్కడ కొంచెం నేర్చుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ సార్ చాలా చెప్పారు, మనం పాజిటివ్ మైండ్తో ఉన్నామా, పాజిటివ్ పక్కన పాజిటివ్ వాళ్ళతో ఉన్నామా, నెగిటివ్ వాళ్ళతో ఉన్నామా, మన స్నేహం ఎలా ఉంది, ప్రతి విషయం చెప్పారు సార్. ఓకే మనం ఎలా ఉండాలి అనేది అక్కడ తెలుసుకొని వచ్చాం. సార్ ఇంకో మాట చెప్పారు, చెప్తే చెయ్యాలి, చెప్పారు అంటే చెయ్యాలి, చెయ్యలేను అనుకుంటే చెప్పకూడదు, ప్రతి విషయం క్లియర్గా చెప్పారు సారు. సరే అది పట్టుకొని వచ్చి ఇక్కడ కూడా అలాగే చిన్నగా చేసుకుంటూ వచ్చాం. ఇక్కడ ప్రతి మీటింగ్లో వచ్చేసి ఒక ఆయమ్మ 2వ తరగతి చదివే బీబీ మేడం అనే ఆవిడ, నేను ఇలా ఒక చిన్న స్కూల్లో ఆయమ్మగా చేస్తున్నాను, నేనే పార్ట్ టైంగా ఫస్ట్ చేశాను, తర్వాత వదిలేసి ఫుల్ టైం చేస్తున్నాను. నేను ఒక ఆయమ్మగా చదువులేని దాన్ని, 2వ తరగతి చదువుకున్న దాన్ని నేనే ఇదంతా చేయంగా మీరు చేయలేరా అని కొన్ని వీడియోస్ ఈ మీటింగ్స్లో ప్రతి మేడం సార్ చెప్తూ ఉంటే విన్నాము.
ఓకే, ఖచ్చితంగా దీన్ని మనం చేయగలము. ఒక ఆయమ్మ చేయంగా ఎందుకు చేయలేము? చదువుతో సంబంధం లేదని మేడమే చెప్తున్నారు. ఖచ్చితంగా నిలబెడదాం, చేద్దాం అన్న ఒక ఆలోచనతో డిసైడ్ అయ్యి చెయ్యాలి అని మా పాప అని నేను డిసైడ్ అయ్యి చెయ్యాలని మీటింగ్స్కి అటెండ్ అవుతుంటే మా పాప ఎందుకు మమ్మీ నీకు ఇవన్నీ వద్దు, ఇంటి దగ్గరుండి షాప్ చూసుకో, మనకు అవసరం లేదు అన్నారు. లేదమ్మా, ప్రతిసారి మమ్మీ పైన కొంచెం షాప్ లాగా చేసుకో మమ్మీ, బట్టల షాప్ పెట్టు, ఈ బిజినెస్కి ఇంకొంచెం తోడవుతుంది అని చెప్తున్నావు కదా. ఆ బట్టల షాప్లో మనము అంటే 50 రూపాయలు 100 రూపాయలు అలా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, ఇలా చేయాల్సి వస్తుందమ్మా. నేనైతే అవి చేయలేను, వద్దు. నాకు ఇప్పుడు చిక్కిన ఈ వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఖచ్చితంగా నీతి నిజాయితీలతో కూడి ఉంది. ప్రతి ఒక్కరూ, నాకు ఎదురైన ప్రతి ఒక్కరూ సార్ చాలా పాజిటివ్గా. ఒక కొండేపి డిఎల్సిపికి వెళ్తే నేను 300 పీవీ చేస్తాను సార్, మొయ్యలేను అనుకుంటుంటే సార్ వాళ్ళు నిజంగా ఎంత హెల్ప్ అంటే, వాళ్ళు ఎవరో మాకు తెలియదు సార్. నిజంగా వెస్టేజ్ ఫ్యామిలీ అంటే నిజంగా ఒక మంచి ఫ్యామిలీలోనే కలిసి ఉండాలనిపించేంత చేశారు సార్. ఆ సార్ వచ్చి మేడం మీరు తీసుకోండి, మేము తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ పెడతాం సార్ మీ బాక్స్లో అని చాలా ఎంకరేజ్ చేశారు సార్ మమ్మల్ని. చాలా సార్లు సార్ బిజీగా ఉంటే అక్కడున్న ఏదో ఒక సార్కి చెప్పి మేడంను కొంచెం అక్కడ ఈ బాక్సులు పెట్టరండి అని పంపించి ప్రతి వ్యక్తిని సార్ మాకు అలాగే పాజిటివ్ ఉన్న వ్యక్తులే తోడయ్యారు సార్. ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది ఇంత బాగుంది కదా అని మేము ఇంకా డిసైడ్ అయ్యి అక్కడ చూసాం కొండేపులో ప్రతిసారి అలాగే చేస్తూ ఉన్నారు. ఏ విషయంలోనైనా ఇప్పుడు మా అప్లైనర్ సార్ ఉన్నారు మేడం, ఇప్పుడు నేను కాల్ చేసినప్పుడు తీయలేకపోయినా కాసేపటి తర్వాత కాల్ చేసి ప్రతి విషయం ఏంటి మేడం, సార్ మాకు ఇలా హోమ్ మీటింగ్ సార్, పలానా ఊర్లో ఇలా అడిగారు సార్, వెళ్దాం మేమ, ఏ ఏ రోజు కావాలి అని అడుగుతా సార్, వచ్చి ఖచ్చితంగా చెప్తారు. ఖచ్చితంగా వెళ్దామమ్మా వాళ్ళకి చెప్పు, ఇదే చెప్తున్నారు ప్రతిసారు. విత్ ఇన్ మినిట్స్లో సార్ ఇది పెట్టాను చూడండి ఒకసారి అంటే మేడం చేశాను చూడండి మేడం వాళ్ళు చెప్పండి, ఇదే మాట చెప్తున్నారు. మా అప్లైనర్స్ కావచ్చు, నాకు ఎదురైన ప్రతి వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. నెగిటివ్ అనేది మాకు అసలు తగలలేదన్నమాట. ఒక ఇది చాలా బాగుంది, దీన్ని ఖచ్చితంగా నేను చెయ్యాలి అని డిసైడే చేస్తున్నా. పాప ఇలా అంటూ ఉంటే లేదమ్మా నేను ఇదైతే చేయగలను, దీనిలో నీతి నిజాయితీలతో కూడుకున్న ఒక మంచి లక్ష్యంతో చేసే బిజినెస్ అమ్మా ఇది. ఎలా ఎవ్వరికీ అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు, దీనిలో ఒక్క రూపాయి ఎవ్వరి చేత కట్టించాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ 10,000 కట్టించి నన్ను మోసం చేసింది అనడానికైతే లేదు. 100% దీనికి డిసైడ్ అయ్యాం. ఇది చాలా నీతి నిజాయితీలతో ఉందమ్మా, ఇదైతే నేను చేయగలను. అబద్ధాలు ఆడే బిజినెస్లు చేయలేను. ఇప్పుడు నేను ఒక కిరాణా షాప్ ప్రజెంట్ నడుపుతున్నాను. దీనిలో ఏంటి, ఫర్ సపోజ్ 140 బండి అంటే ఒక 2 రూపాయలు ఛార్జెస్ తీసేస్తాం సార్, 3 రూపాయలు కలిపి 145కి అమ్ముతాం ఒక నూనె ప్యాకెట్. అంత అంటే అంత తక్కువ తీసుకుంటాం కాబట్టి మాకు అది బాధ అనిపించదు, ఎందుకంటే అది మనం తీసుకునేది. ఇది బట్టల షాప్ అంటే అసలు దీనికి అబద్ధాలు చెప్తూ ఉండాలి, ఎక్కువ ఎక్కువ లాభాలు చాలా అంటే పక్కన చూస్తున్నా అనమాట. అదంతా నేను చేయలేనమ్మా. నేను ఏదైనా నీతి నిజాయితీలతో ఉన్నదైతేనే నేను చేయగలను. ఈ బిజినెస్ నాకు సూటబుల్, నేను ఇది చేయగలను. ఇంకా డిసైడ్ అయ్యాను, నాకు ఇంకేం చెప్పొద్దమ్మా అని చెప్పా. ఓకే మమ్మీ, నువ్వు చెప్తే వినవు కదా, నువ్వేది చేయాలనుకుంటే అదే చేస్తావు, ఓకే అలాగే చెయ్యి మమ్మీ అని చెప్పి పిల్లలు కూడా నాకు సరే అని చెప్పి వదిలేసి గమ్ముకున్నారు. ఇప్పుడు ఇంకేం చెప్పలేక ఊరు ఊరు తిరుగుతున్నావు మమ్మీ నీకు అవసరమా అని రోజు పాపం ఫోన్ చేస్తూ ఉంటారు. ఇలా నాకు నేను చెప్పుకుంటూ పార్ట్ టైం నా షాప్ నేను నడుపుకుంటూ పార్ట్ టైం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను సార్. పార్ట్ టైం చేసుకుంటూ వెళ్తే నాకు ఒక సిల్వర్ క్యాడర్ అనేది వచ్చింది దీనిలో. ఓకే, నా చెక్ వచ్చాక ఫస్ట్ చెప్పిన ఎవ్వరూ నా మాట వినలేదు సార్, మా వాళ్ళు ఎవ్వరూ నా మాట వినలేదు. ఒక చెక్ వచ్చాక ఐడి పంపించారు సార్ చాలా మంది, చాలా అనిపించింది నాకు అప్పుడు. సార్ వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, చెప్తే వినని వాళ్ళు గెలిస్తే వస్తారు అని. ఆ మాట నాకు అప్పుడు అనిపించింది అనమాట, సార్ వాళ్ళు ఇదే చెప్పారు ఆ రోజు అని ఆ రోజు అనిపించింది. ఖచ్చితంగా వస్తారు, నాకు టీం మంచి టీం ఉంది, నేను అనేదాన్ని ఇక్కడ నిలబడి ఉంటే నాకనేది టీం ఖచ్చితంగా వస్తుంది అనేది నాకు క్లారిటీగా అర్థమైంది సార్. అందుకే ఖచ్చితంగా నిలబడి చేయాలని డిసైడ్ అయ్యి చేస్తా ఉన్నాను. దీనిలో వచ్చేసి సార్ కొంతమంది అప్లైనర్స్ చదువుకున్నారా చదువుకోలేదా
ఇలా కొంతమంది వాళ్ళకి ఏం తెలియదు అన్న ఆలోచనతో ఉన్నారు. చదువుకున్నా చదువుకోకపోయినా మీకంటే ముందు ఈ బిజినెస్లోకి వచ్చున్నారు. తెలియంది తెలుసుకోనున్నారు. తెలుసుకోవాలని ఆత్రంగా తెలుసుకునే వాళ్ళు ఉన్నారు చదువు లేకపోయినా. తెలుసుకొని కింద వాళ్ళకి నేర్పించాలి అన్న ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు చదువుకున్నారా? ఎంత చదివారు? ఏంటి కాదు. వాళ్ళు ఏం నేర్చుకున్నారు? వాళ్ళ దగ్గర మనం ఏం నేర్చుకోగలం? ఇది మాత్రమే చేయండి సార్. ఖచ్చితంగా అప్లైనర్ చేతి పట్టుకొని ఉండండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. తెలిసినా తెలియకపోయినా తెలుసుకొని అందరినీ కలుపుకొని పోవడమే సార్ దీనిలో ఉంది. వాళ్ళ చేయి పట్టుకొని మీరుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సార్ ఇందులో మాత్రం. దీనిలో నాకు కొంతమంది ఎదురైన విషయాలు సార్, నాకు నాకు అంతా తెలుసు దీనిలో, నాకు ఒకసారి చెప్తే చాలు అన్న ఆలోచనతో కొంతమంది ఉన్నారు సార్. అంతా తెలుసు, బయట ప్రపంచంలో ప్రతి ఒక్కటి తెలుస్తుంది సార్. ఇక్కడ వెస్టేజ్ అనే ప్రపంచంలో, వెస్టేజ్ అనే చెట్టు కింద మనం ఉన్నప్పుడు దీనిలో ఏం తెలుసు? ఒక మీటింగ్కి వెళ్ళాం, ఆ మీటింగ్లో నువ్వేం నేర్చుకొని వచ్చావు? నువ్వు నేర్చుకొని వచ్చింది కింద వాళ్ళకి ఎంతవరకు నేర్పిస్తున్నావు? మీటింగ్ టు మీటింగ్ వెళ్తున్నావు, ఆ మీటింగ్లో నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు నేర్చుకున్నది కింద వాళ్ళకి నువ్వు చెప్తున్నావా? తెలుసుకొని నువ్వు చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? అంతా తెలుసు అంటే బయట ప్రపంచంలో అంతా తెలిసి ఉండొచ్చు. వెస్టేజ్లో మనం నేర్చుకొని ఏదైతే నేర్చుకున్నామో అది కింద దాకా, కింద వాళ్ళకి ప్రతి ఒక్కరిని చేయబట్టుకొని నడిపిస్తున్నామా లేదా అన్నది తెలుసుకోండి. తెలీదు అని కాదు సార్, ప్రతిదీ తెలుస్తుంది. అందరికీ ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. దీనిలో వచ్చేసరికి మనం ఎప్పుడూ నిత్య విద్యార్థినిలాగా నేర్చుకుంటూనే ఉండాలి సార్. ఖచ్చితంగా నేర్చుకుంటూ అప్లైనర్ చేయి పట్టుకొని ప్రతిదీ తెలుసుకొని కింద వాళ్ళకి నేర్పించుకోవడమే ఇది బిజినెస్ సార్. ఎన్ని మీటింగ్స్ అటెండ్ అయ్యాం అన్నది కాస్త ఆ మీటింగ్లో ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాం, అది మాత్రమే చూసుకోవాలి సార్. ఇప్పుడు మీటింగ్ వెళ్ళాం అదే చెప్తారు, ప్రతి మీటింగ్లో సార్ వాళ్ళు అదే చెప్తారు. కానీ ముందు జరిగే టెస్ట్ మోనీస్ ఉంటాయి సార్, వాళ్ళు రకరకాలుగా సక్సెస్ అయిన వాళ్ళు, ఎవరి పద్ధతిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అంటే పార్ట్ టైం చేసేవాళ్ళు కావచ్చు, ఫుల్ టైం చేసేవాళ్ళు కావచ్చు, ఏదో అసలు చదువుకోకుండా ఏదైనా సరే చెయ్యాలి అని ఆత్రంగా నేర్చుకునే చేసేవాళ్ళు ప్రతి రకరకాలుగా ఉంటారు సార్. వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు? మీటింగ్కి మనం వెళ్ళాం, ఓకే. వెళ్ళిన దగ్గర ఏం నేర్చుకున్నాం? ఆ మీటింగ్లో ఏం తెలుసుకున్నాం? తెలుసుకున్నది కింద వాళ్ళ దాకా మనం చేరుస్తున్నామా? మన కింద ఒక టీం ఉంది, ఆ టీం వాళ్ళకి మనం ఎంత తెలియజేస్తున్నాం ప్రతిరోజు? ఈ సక్సెస్ సార్ మనం చేసింది ఏం లేదు సార్. నేను ఎప్పుడైతే మీటింగ్కి వెళ్ళానో, మీటింగ్లో కూర్చొని నేను నేర్చుకున్నది, నేను వెనక వాళ్ళకి నెక్స్ట్ మీటింగ్ వస్తుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పలానా రోజు మీటింగ్ ఉందమ్మా అని ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఒంగోలులో మీటింగ్ ఉంది లేదా కొండేపు డిఎల్సిపిలో మీటింగ్ ఉంది, రెండమ్మా ముందే చెప్తాను. చెప్పి ఓకే వాళ్ళు వస్తారు. వచ్చిన వాళ్ళు మేడం మాకు ఆ రోజు కుదరదు అని చెప్పేవాళ్ళు చెప్తారు, కుదిరిద్దనే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం నేర్చుకున్నారు, మీరు ఎలా ఉందమ్మా, ఏం నేర్చుకున్నారు దీనిలో అని అడిగి తెలుసుకుంటాను. ఖచ్చితంగా వీళ్ళందరినీ తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టడానికి నేను 90% ట్రై చేస్తాను సార్. ఇది ఖచ్చితంగా మీరు ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా మేము మీటింగ్స్ ఇదే కదా పొద్దుగూకులు చెప్పేదని చాలా వింటున్నాను. నిన్న ఒక హోమ్ మీటింగ్లో కూడా విన్నాను సార్. ఇది మా దగ్గరకు వచ్చింది, ఎప్పుడో వచ్చింది, మేము ఇవి రేట్ ఎక్కువ అంటున్నారు, లేదంటే ఇవి మేము చూసాము చేసాము, చాలా చాలా వస్తున్నాయి. హోమ్ మీటింగ్కి వెళ్తే విన్నాము. ఇది చూసారు, ఏం చూసారు? దీనిలో ఏం నేర్చుకున్నారు? ఏం చేశారు మీరు? ఇది సార్ కావాల్సింది. చూసాము చేసాము చాలా ఉన్నాయి, ఇవి కాదు కదా సార్. ఇక్కడ మనం వచ్చాము అంటే ఏం నేర్చుకున్నాం, కింద వాళ్ళకి ఏం నేర్పించాం, ఇది తెలుసుకోవాల్సిన విషయం సార్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది నీ టీమా నా టీమా ఇంకొక టీమా ఇలా ఏం లేదు సార్. ప్రతి ఒక్కరిని మన టీం ఇక్కడ అందరినీ కలుపుకుపోయే లక్షణం ఉండాలి సార్. ఎవరు వచ్చినా అమ్మ బాగున్నావా, కలుపుకుపోయే లక్షణం దీనిలో ఉండాలి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి అవసరం సార్. నేను నేర్చుకున్నదైతే అదే సార్. ప్రతి మీటింగ్లో ప్రతి ఒక్కరికి నేను చెప్పి నేర్పించుకునేది కూడా అదే సార్.
ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా ముందు నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకొని నా వెనక లైఫ్ లైనర్స్ నేర్పాలన్న ఆలోచనతోనే నేను ముందుకు వెళ్తా ఉన్నాను సార్. నేను గెలవడం కాదు, నా లైఫ్ లైనర్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గెలవాలన్న నినాదంతోనే నేను వర్క్ చేస్తున్నాను సార్. నేను తీసుకోవడం కాదు సార్, నా కింద ప్రతి ఒక్కరు లైఫ్ లైనర్స్, మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు సార్. వెంకటేశ్వరరావు గారు కావచ్చు, రాధా మేడం, సుమలత మేడం, పద్మావతి మేడం, చాలా చాలా, కిరణ్ గారు, ఆ, ప్రతి ఒక్క లైఫ్ లైనర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పి నేర్పించుకుంటూ తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరూ వాళ్ళు కూడా దీనిలో సక్సెస్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ చెక్కు తీసుకోవాలి. వాళ్ళు కూడా నేను తీసుకోవడం కాదు సార్, నా లైఫ్ లైనర్స్కి ఇప్పించి వాళ్ళని ముందుకు నడిపించాలన్న నినాదంతోనే నేను చేస్తా ఉన్నాను సార్. దీనిలో గెలవడం అనేది ఏం లేదు సార్, మనం మోర్ మీటింగ్స్, మోర్ ట్రైనింగ్స్ ఇవి అటెండ్ అయితే చాలు సార్. నాకు తెలిసిన వరకు మోర్ మీటింగ్స్లోనే తెలుస్తుంది. జూమ్లో సగం తెలుస్తుంది. ప్రతిరోజు వీలైతే జూమ్కి జాయిన్ అవ్వండి, జూమ్లో తెలుసుకుంటుండండి. ఫ్లోర్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ దీనిలోనే తెలుస్తుంది, ఇది ఎక్కడా తెలియదు. ఖచ్చితంగా ఇది మంచి ప్లాట్ఫామ్ సార్ చేయగలిగిన వాళ్ళకి. చదువు, మేము ఇంత చదివాం అంత చదివాం ఏంది తినేది ఈ లక్షణాలు లేకుండా ముందు లక్షణాలను మార్చుకుంటే లక్షలు సంపాదిస్తారని సార్ వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మనం అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. సార్ మేడం శ్రీదేవి మేడం, సార్ సార్ పర్లేదు, చాలా స్వీట్ అండ్ షార్ట్ గా చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ టైం అయినా చాలా చాలా చక్కగా వెస్టేజ్ లో అసలు ఏమేం చేయాలనేది ఊచకొచ్చినట్టు చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ మేడం. ఆ ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది మీరు అన్నట్టు జాయిన్ అయ్యాం, చూసాం, మేము ఆల్రెడీ చేసాం. ఏం చేసామంటే జాయిన్ అయ్యి ఒక్కసారి సోపు, పేస్ట్, ఆయిల్ కొనుక్కొని ఇంటికి వచ్చి సురేష్ సార్ చెప్పినట్టు మొగల్ రేకులు సీరియల్ చూసాం. అవును సార్. ఏం చేసామంటే మనం ఏదైతే వృత్తిలో ఉన్నామో ఆ పని చేసాం. ఆ పని మనం బయట రంగంలో ఏ పని అయితే చేస్తున్నామో, మేబీ జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏం చేస్తున్నా ఆ పని చేసుకుంటూ వెస్టేజ్ చూస్తే వెస్టేజ్ లో సక్సెస్ రాదు. నువ్వు ఏ రంగంలో అయితే ఉన్నావో ఆ రంగంలో బెస్ట్ గా ఉంటావు. అవును సార్. సూపర్, చాలా బాగా వివరించారు. ఆ మీ మీ జర్నీలో కోటప్పకొండ బూట్ క్యాంప్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకేమనిపించింది? సార్ ఖచ్చితంగా తప్పకుండా ప్రతి లైఫ్ లైనర్ చూడాల్సింది సార్, ప్రతి లైఫ్ వినాల్సింది. మైండ్ సెట్ మార్చుకొని అక్కడ ఎలా ఉన్నారంతా తెలుసుకొని నిజంగా చాలా చాలా గొప్పగా జరుగుతుంది సార్. అక్కడ ఫస్ట్ టైం వచ్చినా నేను అక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా లైఫ్ లైనర్స్ ముందు ఎలా కూర్చోబెట్టాలి ఇదే ఆలోచించుకుంటున్నాను సార్. నేను ముందు రోజే వచ్చాను నైట్ అక్కడికి. సూపర్. ఓ మొన్నే నా ఫస్ట్ టైం వచ్చింది. అవును సార్, మొన్నే ఫస్ట్ టైం వచ్చాను. సూపర్. హ్యాట్స్ ఆఫ్ మేడం. ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాను. నేను సూపర్. ప్రతిదీ దీనిలో అదే చేస్తున్నాను సార్. ఖచ్చితంగా వాళ్ళని నేను ముందు కూర్చోబెట్టాలి, వాళ్ళకి దీని గురించి తెలియజేయాలి, దీనిలో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. నేను తీసుకో సూపర్. ఖచ్చితంగా వాళ్ళు కూడా తీసుకోవాలి అన్న దాంతోనే చేస్తున్నా సార్ నేను. సూపర్ మేడం. ఫస్ట్ బూట్ క్యాంపే లీడర్స్ ఒక్కసారి గమనించండి. ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా అనే మైండ్ సెట్ కాకుండా ఏది ఏమైనా దీన్ని సంగతి ఏందో తేల్చాలి. లైఫ్ లో ఇప్పుడు దాకా ఒక మంచి అవకాశం అంటూ మనకు రాలేదు, వచ్చినప్పుడు వదిలిపెట్టకూడదు అన్నప్పుడు ఎంత డెడికేటెడ్ గా అంటే నిజంగా శ్రీదేవి మేనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ప్రతి ఒక్కరు. ఎందుకంటే సార్ నేను స్టార్టింగ్ నుంచి వస్తున్నాను, స్టార్టింగ్ ఫాలో అప్ చేశారు, నాకు అంత పరిచయం లేదు. బట్ తర్వాత పరిచయం చేసి చెప్పినప్పుడు సార్ చాలా డెడికేటెడ్. ఏ విషయమైనా ఇది నాకు తెలుసు అనే మైండ్ సెట్ తోటి మేడం ఉండట్లేదు. నేను ఇంకా తెలుసుకోవాలి సార్, ఈ రంగం నాకు కొత్త, ఏ విషయమైనా నాకు నేర్పించండి సార్, మీరు వచ్చి చెయ్యండి అని మేడం నోట్లో నుంచి ఈ రోజు దాకా నేను వినలేదు సార్.
సార్ ఏదున్నా నాకు నేర్పించండి. ఏ పనైనా, అది హోమ్ మీటింగ్ అవ్వచ్చు, ఐడీలు వేయటం అవ్వచ్చు, పాను బ్యాంక్ యాడ్ చేయటం అవ్వచ్చు, లేదంటే మీటింగ్కి ఇన్వైట్ చేయటం అవ్వచ్చు, ఏ పనైనా సార్ ఈ సిస్టంలో ఉండి సక్సెస్ అవ్వటానికి వెస్టేజ్ రంగం ద్వారా ఏమేమైతే చెయ్యాలో ఆ పనులన్నీ అవన్నీ నాకు నేర్పించండి. నేను నేర్చుకొని నాతో పాటు నమ్మి డిసైడ్ అయ్యి వచ్చిన ప్రతి గ్రేట్ లీడర్కి నేను నేర్పించుకుంటూ టీంని బలంగా ముందుకు తీసుకెళ్ళటానికి నేను ట్రై చేస్తాను. నేను డిసైడ్ అయి ఉన్నాను. నిజంగా నాకు ఆ రోజు గూస్ బంప్స్, హ్యాట్స్ అప్ అనిపించింది. ఇలా డిసైడ్ అయిన పర్సన్స్ జస్ట్ ఒక 1-2 years పట్టుకుంటే, ప్రాణం పెట్టి పనిచేస్తే వాళ్ళ లైఫ్లు మారే అవకాశం 100% ఉంది. బట్ 70% పీపుల్ సార్ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వకపోవటానికి రీజన్ ఏంటంటే, గురుగారు ఎప్పుడు చెప్తానే ఉంటారు, ఒక పర్సన్ వెస్టేజ్ లో సక్సెస్ అయ్యాడా 100% సక్సెస్ కి నేనే కారణం. ఇన్ కేస్ నేను ఫెయిల్ అయ్యానా 1000% నేనే కారణం అని గురువు గారు ఎప్పుడు చెప్తానే ఉంటారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, సార్ ఒక ఒక పర్సన్ కి అప్లైనరో లేదంటే లైఫ్ లైనరో సక్సెస్ సాధించి పెట్టే అవకాశమే ఉంటే, మన రిలేషన్ వల్లే మనకి బాగా దగ్గర వాళ్ళని మనం తీసుకొచ్చుకొని వాళ్ళకి సక్సెస్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది. బట్ ఇక్కడ అవకాశమే లేదు, లేదు, రాదు, రాలేదు. ఎందుకంటే ఎవరి వర్క్ వాళ్ళే చేయాలి, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కాపాడుకోగలగాలి. కాపాడుకోవడానికి అప్లైనర్ ఒక అవకాశం లాగా చెప్పటం వరకే అప్లైనర్ బాధ్యత, సపోర్ట్ రోల్ మాత్రమే సార్. బట్ వచ్చి ఖచ్చితంగా ఉండి చెయ్యాలి అనే రూల్ కూడా లేదు. ఎందుకంటే ఇది జాబ్ కాదు, లేదంటే ఇక్కడ బాస్ లేడు. ఎవరికి వాళ్ళే ఓన్ గా స్వచ్ఛందంగా నా లైఫ్ మార్చుకోవడానికి నాకు ఉపయోగపడే ప్లాట్ఫామ్. నేనే కాదు, నా నెక్స్ట్ జనరేషన్ ఈ పేదరికం నుంచి బయటికి రావటానికి ఇది ఉపయోగపడిద్ది అని ఎప్పుడైతే ఆ పర్సన్ డిసైడ్ అవుతాడో ఆ రోజు నుంచి ముందుకు వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ 80% పీపుల్ ఆల్రెడీ ఇంత ముందు చూసాం చేసాం అన్న పర్సన్స్ అందరూ ఎందుకు ఆగిపోయారు అంటే, ఈ వ్యవస్థని ఎలా చూడాలో అలా చూడాల. ఇది ఓన్లీ సబ్బులు పేస్ట్లు అమ్ముకునే బిజినెస్ లాగే చూశారు. ఇంకా నిన్న ఒక హోమ్ మీటింగ్కి వెళ్తే దారుణమైన విషయం ఏంటంటే, అప్పట్లో మాకు మీరు 5,000కి 10,000కి కొనుక్కొని మీ ఇంట్లో గాని మీ షాప్ లో గాని పెట్టుకొని అమ్ముకుంటా ఉండండి, అమ్ముకునే బిజినెస్ లాగా తీసుకెళ్లారు సార్. ఎవరో దాని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సేల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది ముందుకెళ్లారు. మిగతా వాళ్ళందరూ ఈ అమ్ముకుంటా ఈ తిరగటాలు ఇవన్నీ మనకెందుకనే ఆగిపోయారు. బట్ ఇది అమ్ముకునే బిజినెస్, కొనుక్కొని ఇళ్లలో పెట్టుకునే బిజినెస్ కాదు సార్. దేశం యొక్క చరిత్ర మార్చబోతుంది జస్ట్ ఒక్క 4-5 years లో సార్. భారతదేశ చరిత్ర మార్చబోవటంలో కీ రోల్ ప్లే చేయడానికి వెస్టేజ్ రెడీగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా 2030 కల్లా ఇప్పుడు ఎవరెవరైతే జాయిన్ అయ్యి కూడా సిస్టానికి తగ్గట్టుగా చేంజ్ అవ్వలేకపోతున్నారో, సిస్టానికి తగ్గట్టుగా మారి చేయలేకపోతున్నారో, నీళ్లుగా సార్ కళ్ళల్లో నుంచి నెత్తురు వచ్చిద్ది. ఎందుకంటే 2030 కల్లా చాలా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. వెస్టేజ్ ఒక ప్రపంచం అవబోతుంది. ప్రతి ఇంటికి గడప గడపకి రీచ్ చేయబోతున్నారు. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా మనం చేంజ్ అవ్వగలిగితే, మనం మారగలిగితే, ఇక్కడ ముందుకు వెళ్ళటానికి మనతో పాటు మన టీమ్ సక్సెస్ అవటానికి 100% ఛాన్స్ ఉంది. మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి సార్. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి. రెండోది, బూట్ క్యాంప్ కి ఇంచుమించు అందరూ బూట్ క్యాంప్ వచ్చి ఉంటారు. గ్రేట్ లీడర్ మహాగురుజీ సుబ్బశెట్టి సార్ చెప్పాడు కదా, అన్నీ ఉన్నా వడ్డిచ్చి ఇస్తర్లో అన్ని పెట్టినా తినటానికి ఆకలుంటే మాత్రమే ప్లేట్ ముందుకెళ్ళిద్ది. అన్నీ ఉన్నాయి, తినటానికి ఆకలి లేదా,
ముందుకు వెళ్ళటానికి ఛాన్సే లేదు. సేమ్ అదే సిచ్యువేషన్ సార్. అన్ని వనరులు ఉన్నాయి సార్. డిఎల్సిపి మంది కాదు, స్టోర్ మంది కాదు, ప్రొడక్ట్ మంది కాదు, ట్రైనింగ్స్ మనం ఖర్చు పెట్టి మనం నడిపించట్లేదు. జస్ట్ ఏం చెప్తున్నారు, ఒక ప్రొడక్ట్ ని వాడుకున్నాక ఏదైతే రిజల్ట్ వచ్చిందో, ఏదైతే మంచి అనిపించిందో ఆ బిజినెస్ ని షేర్ చేయమంటున్నారు, ఆ బిజినెస్ ని తీసుకెళ్ళమంటున్నారు. మీతో పాటు మీ కామన్ లైఫ్ మార్చుకునేంత వండర్ఫుల్ అవకాశం అని తెలిసిన రోజు నిద్ర పట్టదు. తెలియలేదా, ప్రశాంతంగా నిద్రపోతారు. అలాంటి వండర్ఫుల్ వ్యవస్థని చాలా చాలా తక్కువ టైంలో చాలా వివరంగా ఏం చేస్తే సక్సెస్ అవుతామని కీ పట్టుకున్నారు మేడం. 100% ఒక మంచి లీడరు ఎలా ఉండాలో అలా మీరు తయారవుతున్నందుకు, అది కొండేపి టీంలో ఇంత స్పీడ్ గా ఆ కీ లైన్ పట్టుకున్నందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేడం మీకు. ఖచ్చితంగా జస్ట్ ఒక 1 year లో లీడర్స్, మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను, కీ లైన్ పట్టుకొని ఎవరెవరైతే వెళ్తున్నారో, అయితే నేర్చుకోవడానికి నేర్పించడానికి రెడీగా ఉన్నారో ఆ ప్రతి లీడర్ జస్ట్ 1 year లో కొండేపి టీం ప్రపంచం సృష్టించబోతుంది సార్. నో డౌట్. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి వేరే స్థాయికి తీసుకెళ్ళబోతున్నారు. దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి ఈ వ్యవస్థ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే ప్రతి ఇంటికి రీచ్ అవుతుంది, ఏ వేలో వెళ్తే ప్రతి మనిషికి ఇది అర్థం అవుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఇది డిజైన్ చేసి తీసుకెళ్తున్నారు. దాంట్లో ఉండాలా లేదంటే బండి నార్మల్ జీవనం సాగించాలా అనేది ఎవరికి వాళ్ళని డిసైడ్ అవ్వాలి. ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చి మారుస్తారు. అవకాశమే లేదు సార్. ఎవ్వరూ మన తలరాతను మార్చడానికి ఛాన్సే లేదు. ఈవెన్ దేవుడు సైతం మన తలరాతను మార్చే అవకాశమే లేదు. మన తలరాతని, మన చేతి రాతని మనమే మార్చుకోవాలి. మార్చుకోవడానికి ఇది ఒక అవకాశం అని మనకు అర్థమైందా, మన వంశమే మారిపోయింది సార్. కాందాన్ లైఫ్ మారిపోయింది. నా రాత ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఏది పట్టుకున్నా ఇంతే. ఈ మైండ్ సెట్ తోటి 100% ఉండొద్దు. నా రిక్వెస్ట్, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడరు నా ఫ్యామిలీ లాగే సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సక్సెస్ సాధించాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ఆరోగ్యకరమైన వాతావరణం ముందుకెళ్ళాలి. ఆ దిశగా అందరూ కలిసికట్టుగా నేర్చుకుంటూ ముందుకెళ్ళాం. ఎవ్వరు అప్లైనర్ మీదో డౌన్లైన్ మీదో బ్లేమ్ చేయదు సార్. ఈ పర్సన్ నా అండర్లో ఉన్నారు, బట్ నేను ఏం చెప్పినా వినట్లేదు, ఏం చెప్పినా చేయట్లేదు. ఏం చెప్పినా చెయ్యట్లేదు అంటే అతనికి అర్థమయ్యేలాగా నువ్వు చెప్పట్లా. సింపుల్. అర్థమయ్యేలా గైడ్ చేయగలిగితే తను ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ అర్థమయ్యేలా చెప్పినా వినట్లేదు అంటే సింపుల్ లాజిక్ సార్, అతనికి ఇది ఇంకా కనెక్ట్ అవ్వాల. దీని ద్వారా అతని లైఫ్ మారిద్ది అనేది అతనికి అర్థం కాల. అర్థం కాని పర్సన్ కి ఎంత చెప్పినా వ్యర్థం అని చెప్పటం వరకే మన ధర్మం. దాన్ని మార్చుకొని ముందుకెళ్తారా లేదా అన్నది వాళ్ళ ఛాయిస్ సార్. ఖచ్చితంగా ఏమి నేర్చుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్దాం. అందరం కలిసి సక్సెస్ అవుదాం. ఎస్, థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. చాలా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పిన 20 minutes అయినా చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఫస్ట్ టైం ఇంత బాగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ మీ బిఫోర్ లైఫ్ చెప్తారనుకున్నాను, బిఫోర్ లైఫ్ చెప్పలేదు. వెస్టేజ్ జర్నీ వండర్ఫుల్. మీరు ఈ 6 months లో ఏం చేశారో, ఏమి నేర్చుకున్నారో, మీరు నేర్చుకున్న ప్రతిదీ క్లియర్ గా చెప్పారు. ఇదే ప్రాసెస్ జస్ట్ ఒక 1 year త్రికరణ శుద్ధిగా మీరు చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళండి మేడం. 100% మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. డిసెంబర్ గోల్ ఎంత పెట్టుకున్నారు మేడం? 50,000 పెట్టుకున్నాను సార్. సూపర్. గ్రేట్ జాబ్. ఖచ్చితంగా ఇదే సిస్టాన్ని ఇలానే ఫాలో అయితే నో డౌట్ 50 కాదు మేడం, ఇంచుమించుగా 70,000 దాకా తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
అంత వండర్ఫుల్ గా వెళ్తున్నారు. ఖచ్చితంగా టీం అందరూ అలానే కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎస్, ఆల్ ద బెస్ట్ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా అందరూ కలిసి ఒక మాట మీద మేడం ఇలా చేద్దాం బాగా చెప్తారు సార్. మంచి లీడర్స్ వచ్చారు లైన్ లో. నిజంగా గ్రేట్ లీడర్స్. దానికి తోడు అండమాన్ అండమాన్ టీం చాలా చాలా సంకల్ప బలంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ పర్సన్స్ కూడా మన టీంలోనే ఉండటం నిజంగా మీ సంకల్ప బలానికే అంత మంచి లీడర్స్ అక్కడి నుంచి కూడా జర్నీ స్టార్ట్ చేయటం అంటే నిజంగా మీ డెడికేషనే మేడం. మీరు, శ్రీహరి సారు, దశరథ్ సారు, మమతా మేడం నిజంగా చాలా బలంగా తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా మేడం ఈ అంటూ వ్యవస్థను సార్ ఇలానే ఎలాంటి సపోర్ట్ లేకుండా అక్కడ ఎలాంటి హోమ్ మీటింగ్స్ తెలియకుండా ఎంత బాగా చేస్తున్నారంటే, మనం చెప్పిన ఒక్కొక్క మాట పట్టుకొని మనం ఇక్కడ మీటింగ్స్ కి వచ్చి వీడియోస్ తీసి క్లిప్స్ పంపిస్తే అవి చూసి నేర్చుకొని మేడం చేస్తున్నారు సార్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం కి, మమతా మేడం కి. ఖచ్చితంగా ఆ తొందరలోనే ఎంత వీలుంటే అంత తొందరలో అవకాశం ఉంటే ఒక్కసారి 100% అండమాన్ రీచ్ చేయాలి. ఖచ్చితంగా వెళ్దాం. లాస్ట్ టైం గురువు గారితో కూడా అంటే ఖచ్చితంగా కొంచెం వీలు చూసుకొని ఒకసారి వెళ్ళొద్దాం అని చెప్పారు. 100% అది కూడా తొందరలోనే జరుగుతుంది. ఆ దిశగా మనం వెళ్దాం. అందరికీ సక్సెస్ అందేలాగా మన వంతు చేయాల్సిన వర్క్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? ఓకే ఎస్, సార్. ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. ఎస్, థ్యాంక్ యూ. కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. ఎస్ 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 ముందు మీ అప్లైనర్ స్టార్ట్ చేద్దాం. గ్రేట్ లీడర్ రవి సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా 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 ఆనందంగా ఉంది మేడం. కంట్లో కొంచెం నీళ్ళు అలా కనిపించినాయి నాకు. నిజంగా చాలా వండర్ఫుల్ గా మాట్లాడారు అసలు. సార్ మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే మేము ఇక్కడ దాకా రాగలిగాం సార్. నిజం చెప్పాలంటే ప్రతి చిన్న విషయానికి తెలియజేస్తూ నాకేం తెలియదు సార్, నేను నేర్చుకోవాలి అంటే ప్రతిదీ తెలియజేస్తున్నారు మీరు. నిజంగా నిజంగా మేడం. మీలాంటి మాకు లీడర్స్ ఉంటే మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. మాకు గట్టి నమ్మకం ఉంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ఉమ్, ఇంకొకటి, మీరు ప్రతి విషయాన్ని సార్ నాకు చెప్పండి, నేనేమనుకోను. ఏ తప్పు జరిగినా కూడా మీరు ఇలా ఉండండి, ఇలా చెయ్యండి అని మీరు గట్టిగా అయినా చెప్పండి సార్, నేను వింటాను, మీరేం అనుకోవద్దు అని చెప్పి నాకు ఫస్ట్ లోనే ఒక మాట చెప్పేవాళ్ళు. ఆ, అవును సార్. అప్పుడే అనుకున్నాను, నేర్చుకోవాలి అనే ఈ పట్టుదల ఉన్నోళ్ళు 100% సక్సెస్ అవుతారని. అలాగే మీరు నిరూపించారు మేడం. ఇంకా మీరు భవిష్యత్తులో కూడా ఇదే నేర్చుకునే మీ టీం ఇంకా కింద ఉన్న మన లైఫ్ లైనర్స్ అందరికీ నేర్పించుకుంటూ ముందుకెళ్ళి మంచి సక్సెస్ తీసుకోవాలి. డిసెంబర్ కల్లా 1 lakh తీసుకోవాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ ఎందుకంటే సార్. సూపర్ మీ దగ్గర సూపర్. మీ దగ్గర అంత క్యాపబిలిటీ ఉంది. ఎప్పుడైనా సరే మనం నేర్చుకున్నది కింద టీంకి నేర్పించడం ద్వారా 100% సక్సెస్ సాధించవచ్చు. మంచి లైఫ్ లైనర్స్ వచ్చారు. ఆ లైఫ్ లైనర్స్ లో కూడా మీరు ఏదైతే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారో, మీ లైఫ్ లైనర్స్ కూడా అదే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. అందరికీ, మన టీంలో ఉన్న అచీవర్స్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మేడం, మంచి మంచి మనస్తోటి మనం ఏం చేసినా కూడా సాధించవచ్చు అని మీరు నిరూపించారు. ఇలాగే మీరు ముందుకెళ్తూ ఇంకో ఎంతో మందికి ఒక రోల్ మోడల్ గా నిలవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ ఇంకొక యూ సో డైలాగ్ మచ్. పాత మా సార్లు అప్పుడు చెప్పేవాడు, పుత్రుడు పుట్టినప్పుడు సంతోషం కాదు, వాడు సాధించిన తర్వాత సంతోషం అనేది ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. అది గుర్తులేదు సరిగా. ఈ రోజు మాకు అంత ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. సార్. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. ఖచ్చితంగా 100% అది వాస్తవం. నేర్చుకునే దశగా ఉన్న ఇప్పుడు ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి నేర్పించడానికి తండ్రి నలుగురికి ఒకటే చెప్తాడు. నలుగురు బెడ్లు ఒకేలా ఉంటారా అంటే ఎవరి రాత వాళ్ళదే, ఎవరి వాతావరణం వాళ్ళదే. ఎవరు ఒక ఒక చిన్న కథ చెప్పి ముందుకెళ్తాం సార్. ఒక 2 minutes బాగా గమనించండి.
ఒక పర్సన్ తనకిద్దరు బిడ్డలు అయితే ఆ ఫాదరు డ్రింకరు. బాగా గమనించండి. అంటే ఒక సినారియోని మనం చూసే కోణం ఎలా మారుతుందో దాన్ని బట్టే మన లైఫ్ ఉంటది. పిచ్చిగా తాగేవాడు సార్ ఆ ఫాదరు. తాగి లైఫ్ అంతా ఆగమైపోయింది. పిల్లలకి పెద్ద ఇచ్చింది ఏం లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టం మీద వాళ్ళ స్ట్రగుల్స్ తోటే వాళ్ళు ముందుకెళ్ళారు. బట్ ఆ ఒక పిల్లవాడు నా తండ్రి నాకు ఏమీ చేయలేదు, నా లైఫ్ అంతా ఆగం చేశాడు, నా లైఫ్ అంతా ఇలానే పోయింది అనే కోణంలో ఉన్నదంతా మిగతాది ఏది ఉందో తన కూడా తాగటం స్టార్ట్ చేసి ఆగమాగం చేసుకున్నాడు. తన లైఫ్ ఆగమైపోయింది. బట్ ఇంకొక పిల్లోడు నా తండ్రి ఎలాగూ దెబ్బతిన్నాడు, నా తండ్రి ఎలాగూ చెయ్యలేని సిచ్యువేషన్ లో ఎఫెక్ట్ అయిపోయి ఆ మందుకి బానిస అయిపోయి లైఫ్ ని ఆగం చేసుకున్నాడు. బట్ ఆ సినారోకి నేను వెళ్ళకూడదు, మా తండ్రికి పట్టిన సిచ్యువేషన్ నాకు రాకూడదు, ఖచ్చితంగా లైఫ్ లో మందు తాగకూడదు, లైఫ్ లో దాని జోలికి నేను వెళ్ళకూడదు, నా లైఫ్ నేనే డిజైన్ చేసుకోవాలి, ఆ సిచ్యువేషన్ నుంచి స్ట్రాంగ్ గా నేను తయారవ్వాలి, మంచి సక్సెస్ సాధించాలి. చూడండి సార్, ఇద్దరు కొడుకులు తండ్రిని చూస్తూనే పెరిగారు. బట్ ఒక పర్సన్ ఏమో తండ్రి ఇచ్చిన సిచ్యువేషన్ ని తనకి ఎలా అయితే అనుకూలంగా అనిపించిందో అలా మార్చుకొని సక్సెస్ సాధించడానికి ముందుకొచ్చాడు. ఇంకొక పర్సన్ తనకి ఏమి ఇవ్వలేదు, ఆగం చేశాడని ఆ ఉన్న కాస్త కూడా కాజేసుకొని ఇంకొంచెం ఎఫెక్ట్ అయ్యాడు. బట్ ఇక్కడ సినారియో ఒకటే సార్, సిచ్యువేషన్ ని మనం ఎలా చూస్తున్నాము, మనం దాన్ని పాజిటివ్ కోణంలో చూసి ముందుకెళ్తున్నామా, లేదంటే నెగిటివ్ కోణంలో చూసుకొని మన లైఫ్ ని ఆగం చేసుకుంటున్నామా? ఇదొక్కటి చాలు సార్, లైఫ్ ఎక్స్ట్రాడినరీగా తయారవ్వాలా ఆగమైపోవాలా అనేది మన చేతుల్లోనే ఉండేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొంచెం దాన్ని అబ్జర్వ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ రాజు సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వన్, థ్యాంక్ యూ సార్. 888 గ్రేట్ లీడర్ కిరణ్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. కిరణ్ తలారే సార్. కిరణ్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను అయితే చాలా గొప్పగా ప్రౌడ్ అవుతున్నాను సార్. ఎందుకంటే Super. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం అవటం ఒక ఎత్తు అయితే, దానిలో కుండేపి టీము, దానిలో మళ్ళీ అచీవర్ టీము, మళ్ళీ దానిలో మన అప్లైనర్ మేడం శ్రీదేవి మేడం పరిచయం అవడం చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను సార్. సూపర్. ఎందుకంటే పునాది అనేది ఎప్పుడైతే గట్టిగా ఉంటుందో స్ట్రాంగ్ గా, ఆటోమేటిక్ గా దాని మీద ఎంత ఎత్తుగానే ఎదగొచ్చు సార్. అది అక్కడ మనం ఏర్పరచుకున్న పునాదిని బట్టి ఉంటది. ఈ రోజు పునాది గట్టిగా ఏర్పరచుకోకుండా ఏదో తూతూ మంత్రంగా ఈ రోజు ఉన్న కంఫర్ట్ జోనే చూసుకుంటే, రేపు మన స్థాయి మారినప్పుడు గానీ, మన స్థితి మారినప్పుడు గానీ పైన ఏదన్నా వేసుకోవాలంటే వేసుకోలేం. ఏదైనా ఒక బిల్డింగ్ అయినా ఏదైనా కానీ ఎప్పుడైతే ఒక ముందు చూపుతో ఆలోచించి ఇప్పుడే రేపు నా స్థాయి మారిద్ది, నా స్థితి మారిద్ది, నాకు ఒక లక్ష్యం ఉందని ఇప్పుడే నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్ముతావో, ఖచ్చితంగా ఆ ముందు చూపుతో పునాదిని గట్టిగా వేసుకుంటావు. పునాదిని వేసుకున్న తర్వాత కొన్ని స్ట్రగుల్స్ ఎదురవుతావు మధ్యలో. ఎదురైనప్పటికీ దాన్ని ఎప్పుడైతే నువ్వు గట్టిగా నిలబెట్టుకుంటావో, ఆటోమేటిక్ గా నీ సంకల్ప బలం గొప్పది కాబట్టి భగవంతుడు సహకరిస్తాడు, ప్రకృతి సహకరించింది. తర్వాత 2 వేయాలా, 2 అంతస్తు వేయాలా, 3 అంతస్తు వేయాలా, 4 అంతస్తు వేయాలా అనేది తర్వాత సార్. ఎందుకంటే మనం బలంగా ఉండాలి. అట్లాగే ఇక్కడ మా శ్రీదేవి మేడం గారు అంటే నాకు చాలా డౌట్లు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఒక అడ్వకేట్ లక్షణాలు ఎట్లయితే ఉంటాయో ప్రతి దానిలో కూడా ఒక చెక్ అనేది గుడ్డిగా వెళ్ళం. చాలా మంది అంటుంటారు సార్, ఏంది అన్ని లా పాయింట్లు పట్టుకుంటా ఉంటావు, నువ్వు లాయర్ అవ్వాల్సింది ఈ ఫీల్డ్ కరెక్ట్ కదా అంటారు. అంటే జనరల్ గా మనం పబ్లిక్ లో మాట్లాడేది ఎప్పుడు కానీ
అంటే అంత ఉంది క్యాపబిలిటీ, కానీ ఇక్కడే నువ్వు పరిమితం అయ్యావు అనేది నన్ను క్వశ్చన్ చేస్తా ఉంటారు. ఎస్ ఎమ్మటే ఎస్ అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడే విధంగా ఒక పాయింట్ ని క్యాచ్ చేస్తా ఉంటా. అంటే ఇంకా వాళ్ళు సమాధానం సూపర్. చెప్పలేరు. ఇక్కడ సార్ ఎస్ మేడం గారు నాకు పరిచయం చేశారు. వాస్తవంగా వెంకటేశ్వరరావు గారు నన్ను ఈ ఫీల్డ్ కి పరిచయం చేశారు సార్. తర్వాత శ్రీదేవి మేడం గారు నన్ను క్యాచ్ చేశారు సార్. ఎందుకంటే అన్నం ఉడికిందా సూపర్ లేదా సూపర్. చూడటానికి ఒక మెతుకు సార్, ఒక మెతుకు చాలన్నట్టుగా పెద్దలు శ్రీదేవి మేడం గారు ఫస్ట్ మీటింగ్ లోనే నన్ను క్యాచ్ చేశారు. ఎస్, నా టీంలో ఒక మంచి వ్యక్తి, ఇతనికి నేను చెయ్యందిస్తే ఖచ్చితంగా ఒక మహావృక్షం ఎదుగుతాడు అనేది ఆవిడ క్యాచ్ చేశారు. అప్పటి నుంచే నన్ను ఫోన్ లో ఫాలోఅప్ చేయటం కానీ, ఏదైనా మీటింగ్స్ అయితే ఖచ్చితంగా దాన్ని ఇన్వైట్ చేయటం కానీ, మీటింగ్ వచ్చిన దాకా ఫాలోఅప్ చేయటం కానీ, ఖచ్చితంగా ఎస్ మళ్ళీ ఎస్ మీటింగ్ వచ్చేసరికి ఖచ్చితంగా ఒకవేళ లేట్ గా వచ్చినప్పటికీ కూడా ఫ్రంట్ ముందు వరుసలో కూర్చోబెట్టాలి సార్ అని ఖచ్చితంగా ముందు వరుసలో మనకు ఒక సీట్ అనేది అరేంజ్ చేస్తారు సార్. అంటే ఆ తపన వచ్చిన దాకా ఒక పిల్లవాడు రాలేదే, ఇంకా వస్తే నేను ఇక్కడ కూర్చోబెట్టాలి ముందు వరుసలో, ఆ ఎదిగే పిల్లవాడు కదా ఎందుకు లేట్ అనే తపన ఆమెలో ఉంది సార్. ఎస్ ఆవిడ ఎస్ అంటే చదువు ఉందా లేదా అనేది కాదు సార్, నేను ఏది అడిగినా ఏ డౌట్ అడిగినా మేడం దీనిలో నేను ఎదగాలని ముందు డిసైడ్ అయ్యాను. నేను ఈ డిసైడ్ అయ్యాను కాబట్టి నాకు నేర్పించండి ఆయన ఒకటే పట్టుకున్నాను సార్. ఏ డౌట్ ఉన్నా ప్రతిదీ అడిగాను, ప్రతిదీ మేడం గారు విసుక్కోకుండా క్లారిటీగా తనకు తెలియపోయినా కానీ అప్లైనర్స్ ని సుపీరియర్స్ ని అడిగి ఆ విషయాన్ని నాకు పూర్తిగా క్లారిటీగా ఇచ్చిన దాకా నిద్రపోరు. నేను ఆ సూపర్. పాయింట్ నే పట్టుకుని నా మేడం ఏదైతే చదువుకుందా లేదా ఇంకోట కాదు, నాకు గురువు, ఈ ప్లాట్ఫామ్ కి నన్ను పునాది వేస్తున్న గురువు, ఆమె చెప్పినట్టుగా వెళ్ళాలి, అదే పట్టుకుని ఎస్ ఎస్ వెళ్తున్నాను సార్. ఒకటి మళ్ళీ ఇంకోటి అర్థం చేసుకున్నాను సార్, మీటింగ్స్ కి ఇప్పుడు మనం ఏ మీటింగ్ కందుకూరు వెళ్ళినా, సింగరాయకొండ వెళ్ళినా, టంగుటూరు వెళ్ళినా, ఒంగోలు వెళ్ళినా ఒకటే సబ్జెక్టు ఒకటే మీటింగ్ అనిపించింది. ఎస్ జనరల్ గా ఎవరికైనా కానీ అదే అనిపించింది. కానీ అవును. ఇప్పుడు ఈ రోజు మనం శరీరానికి ఈ రోజు ఆకలేస్తే ఆహారం తింటాం, ఉదయం తింటాం, మధ్యాహ్నం, సాయంత్రం తింటాం, మళ్ళీ మరుసటి రోజు అది అంటే అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి మళ్ళీ ఆకలితో ఉంటాం. మళ్ళీ ఆహారం ఎస్ తీసుకుంటే మళ్ళీ మన శరీరం ఎక్కువగా ఉంటది, అంటే ఎనర్జీ ఎనర్జీగా ఎనర్జీ. ఉంటది. ఎస్ ఎస్ ఒక సెల్ ఫోన్ కి ఇప్పుడు మనం రెగ్యులర్ గా వాడే సెల్ ఫోన్ కి మనం వాడే కొద్దీ రీఛార్జ్ అంటే దాని బ్యాటరీ క్యాపబిలిటీ తగ్గుతూ ఉంటది. మళ్ళీ ఎప్పుడైతే ఛార్జింగ్ చేస్తామో మళ్ళీ 100% వర్క్ చేస్తూ ఉంటది. అట్లాగే ఈ మీటింగ్స్ వచ్చినప్పుడు ఎస్ ఎస్ ఖచ్చితంగా ఒక రోజు వచ్చినప్పుడు ఇవ్వాలి. తప్పకుండా సార్. అంటే నేను ఆ స్థాయి కాదు సార్, వాస్తవంగా అంటే లేదు. నేను తక్కువ టైంలో ఒక 40 days లో కూడా అంటే ఎంత నేర్చుకున్నానంటే, అసలు ఎప్పటి నుంచో జర్నీ చేస్తున్న వాళ్ళు ఇంకా ఏ స్థాయిలో ఉండాలి, ఎందుకు ఉండలేకపోయారు అనేది నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ సార్. ఎందుకంటే అంత గొప్ప ప్లాట్ఫామ్. సింపుల్ కిరణ్ సార్, సిచ్యువేషన్ ఒక్కటే, గురువు ఒక్కటే. ఎంఎస్ఆర్ సారు, సురేష్ సారు ఎవరైనా చెప్తున్న మాట అందరికి, వెస్టేజ్ లో జాయిన్ అయిన ప్రతి లీడర్ కి అందరికి ఒకటే మాట, ఒకటే మీటింగ్. బట్ వాళ్ళ ఐక్యూ లెవెల్ అంటే వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళు నేర్చుకోవాలనే తపన ఎవరికైతే ఉంటుందో, ఆకలితో ఉన్న వాళ్ళు ముందుకెళ్తున్నారు, ఆకలితో లేనోళ్ళు సరే చిన్నగానే వెళ్దాం అన్న వాళ్ళు స్లో అవుతున్నారు. వాళ్ళ ఐక్యూ లెవెల్ బట్టి, అంటే వాళ్ళు గ్రాప్ చేసే సిచ్యువేషన్ ని బట్టి ముందుకెళ్తుంది, అంతే సింపుల్. నేర్చుకునే తత్వం ఉంటే 100%. ఇక్కడ రంగు చూడలేదు, వెయిట్ చూడలేదు, హైట్ చూడలేదు, ప్రతి ఒక్కరికి సక్సెస్ ఇచ్చే అవకాశం వెస్టేజ్ లో ఉంది. అది నేను బూట్ క్యాంప్కి వెళ్ళినప్పుడు తెలంగాణలో కొంతమందిని చూసినప్పుడు షాక్ అయ్యాను సార్. వాళ్ళ అంటే వేషధారణ, వాళ్ళు నార్మల్ గా వాళ్ళు మాట్లాడే విధానం చూసి 20,000 30,000 వాళ్ళు చిక్కు ఉంటది అనుకుంటే 1,20,000 1,30,000 1,50,000 వాళ్ళు చిక్కుంటే షాక్. అవును సార్. 1,30,000 1,50,000 ఉండేలాగా వీళ్ళు అసలు ఎలా గైడ్ చేస్తున్నారు? సింపుల్ సార్, వాళ్ళు బలంగా ఈ వ్యవస్థను నమ్మారు. అప్లైనర్ ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అయ్యారు. అందుకే వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళారు. సింపుల్, వేరేది ఏం లేదు. ఇది నాకు మొత్తం తెలుసు. వాళ్ళు అలా చేశారు, అలా ఎందుకు చేయాలి, నా స్టైల్లో ఎందుకు చేయకూడదు అని ఎవరైతే
ఓవర్ కాన్ఫిడెంట్ తో ఫీల్ అయ్యారో వాళ్ళు మొత్తం ఆగం అయిపోయారు. ఎవరైతే అవును సార్. ఆల్రెడీ సక్సెస్ అయిన పర్సన్ పట్టుకొని వెళ్ళారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సింపుల్. ఖచ్చితంగా కిరణ్ అంతే సార్ సార్. మీరు ఆ దిశగానే వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీ టెస్టిమోనీ 100% తొందరలోనే ఇవ్వాలి. ఇంకా చాలా మంది ఉన్నారు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన వాళ్ళు. కొంచెం తప్పకుండా సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సురేష్ సార్కి ఏమాత్రం తగ్గరు. అంత మంచి వాయిస్ ఉంది మీ కాడ. ఖచ్చితంగా ఈ వ్యవస్థకు తగ్గట్టుగా మార్చుకొని ముందుకెళ్దాం. మంచి సక్సెస్ తీసుకోవాలి. ఓకేనా? తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ కిరణ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ నెక్స్ట్ ఎస్ 888 సుభాష్ని మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. కొంచెం స్పీడ్ గా లీడర్స్. మేడం చెప్పిన వాటిల్లో ఏం మార్చుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు దాకా గుడ్ ఏదన్నా మార్నింగ్ ప్రసాద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. టెస్టిమోనీ చాలా బాగా చెప్పారు మేడం. మీరు థ్యాంక్ యూ చెప్పిన మేడం. దాంట్లో నేను గమనించింది ఏంటంటే, నేను మా లైఫ్ లైనర్స్ వచ్చేసి వాళ్ళకి ఇబ్బంది ఏమో అని నేను ముందు ఆలోచించడం నా పొరపాటు అనిపిస్తుంది మేడం. మీటింగ్ కి రమ్మని పిలవడం నిజం సార్. మీటింగ్ లకు Yes. రమ్మంటే ముందు మీకు పని ఉంది కదా మేడం, మీకు ఇబ్బంది అయ్యిద్దా, రేపు మీటింగ్ ఉంది వస్తారా అని పిలుస్తున్నాను. అది నా లోపమని నాకు అర్థమైంది. సూపర్. ఖచ్చితంగా. అలా కాదు, వాళ్ళనే నేను వాళ్ళ ఎదుగుదలను ఆపేస్తున్నానేమోనని నాకు ఇప్పుడు అర్థమైంది మేడం. ఎస్ అవును సూపర్. సార్. అది మార్చుకొని ముందుకెళ్ళండి. ఎందుకంటే సింపుల్ మేడం, మీరు ఒక పర్సన్ కి వెస్టేజ్ గురించి అయినా ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలని చెప్పటంలో ఒక పర్సన్ కి ప్రాపర్ గా గైడ్ చేయలేకపోతున్నాం అంటే అతని లైఫ్ లో ఎంతో కొంత సక్సెస్ ని మనం కూడా ఆపుతున్నామేమో. అవును సార్. ఒక్కసారి వాళ్ళకి సురుకు తగులుతుందే కాదు, వాళ్ళ లైఫ్ మారే అవకాశాన్ని వాళ్ళ దగ్గరికి ప్రాపర్ గా తీసుకెళ్ళలేకపోతున్నామేమో. తీసుకెళ్ళటానికి ఏం చేంజ్ చేసుకోవాలనేది ఒక్కసారి థింక్ చేస్తే ఖచ్చితంగా మన లైఫ్ మారుతుంది. మన టీం, మన లైఫ్ లైనర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో ప్రతి పర్సన్ సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటూ ముందుకు. ఎస్ ఆల్ ద బెస్ట్ మేడం. ఖచ్చితంగా గ్రేట్ లీడర్, మంచి పాజిటివ్ పర్సన్ ని పరిచయం చేశారు. నిజంగా మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ వ్యవస్థ ద్వారా ఇంత బలమైన నాయకుల్ని చేసుకొచ్చినందుకు. ఖచ్చితంగా అందరూ అలానే తయారవ్వాలి, ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్ ఆల్ ద బెస్ట్ మేడం సుభాషిణి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎస్ ప్రవీణ A35. ప్రవీణ మేడం ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో, గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీరామ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ టెస్టిమనీ మేడం మీ జర్నీ. థ్యాంక్ యూ సార్. శ్రీదేవ్ మేడం అసలు ఇంక స్టార్ట్ చేశారంటే ఫోన్ చేయడం అంటే తను నచ్చింది ఏంటంటే నాకు మనం ఉండాలి, మన టీం ముందు ఉండాలి. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా నేను నేర్చుకుంది నా టీంకి నేర్పించాలి. అది మాత్రం రియల్ సార్. నేను చూస్తున్నాను 3 months జర్నీ, 4 months జర్నీ నాకు మేడంతో. ఏదైనా నాకు అక్క నాకు ఇది కావాలి, నాకు ఇది చెప్పు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు అంటే మళ్ళీ 1/2 hour లో కాల్ చేస్తారు. సూపర్. ఇది కనుక్కొని ఇది ఇలా అమ్మ, Great ఇది job. ఇలా చెయ్యాలి, ఇది ఇలా చేసుకోవాలి, ఇలా చెయ్యి అని. Yes, నేనైతే yes. అలాగే అడుగుతా, ఆర్డర్ లాగా అడుగుతాను అనమాట. అంటే ఒక సిస్టర్ అనుకొని అడుగుతాను నేను అలాగా. అక్క నాకు ఇది పర్లేదు కావాలి, పర్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు ఇది చెప్పు అని. నాకు తెలీదు, నేను చెప్పలేను అని ఆన్సర్ రాశారు మేడం దగ్గర నుంచి. నేను కనుక్కొని చెప్తానని నైట్ 10 అయినా కాల్ చేసి చెప్తారు.
అసలు మీటింగ్ ఉందంటే వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి వచ్చే వరకు కాల్ చేస్తూనే ఉంటారు. ఎక్కడున్నారు? వచ్చారా? ఇంకా రాలేదా? స్టార్ట్ అయింది ఓకే, మీటింగ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎక్సలెంట్ ఫాలో అప్ సార్. మీకు మనం సక్సెస్ అవ్వడానికి, మనం ముందుకెళ్ళటానికి కూడా అవే మనం నేర్చుకోవాలి. రెండోది, ఇప్పుడు అన్నారు కదా ఆర్డర్ వేసినట్టే అడుగుతానని. నా రిక్వెస్ట్, ఇక్కడ ఎవరికి ఎవరు ఆర్డర్ ఏం లేదు, సపోర్ట్ ఒకరికొకరు. రెండోది, ఇప్పుడు మనం ఏ కోణంలో ఆలోచిస్తే రేపు మన లైఫ్ లైనర్స్ కూడా అదే మళ్ళీ మనకి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం ఫ్యామిలీ పరంగా బాండింగ్ లాగా ఇచ్చామా, రేపు మన లైఫ్ లైనర్స్ అదే బాండింగ్ ని మనకిస్తారు 100%. నేను ఎస్ స్టార్టింగ్ లో అలా ఇచ్చుకుంటుందిలే అనుకున్నాను, కానీ లేదు, మీనా మేడం ఈ గురించి ఒక విషయం చెప్పాలి సార్. సార్ మేడము ఒకటే చెప్పండి మేడం అంటే, అక్క ఎప్పుడు మేడం అన్నది అక్క, నాకెందుకో నా సొంత అక్కగా చూసింది. ప్రతిదీ తెలియజేస్తున్నావు, ఏది అడిగినా నేను ఎవరిని అడగకుండా నువ్వే తెలియజేస్తావు. నన్ను మాత్రం మేడం అన్నది అక్క ప్లీజ్ అని ఎన్నోసార్లు సార్, నిజంగా ఒక గట్టి బంధం లాగా చెప్తుంది మేడం. సూపర్ సూపర్. ఆ లైఫ్ బాండింగ్ లైనర్స్ వచ్చిందంటే మొత్తం అదే బంధంతో ఉంటారు సార్. సుమలత మేడం కావచ్చు, పద్మ అక్క అక్క అక్క, ఇదే సార్, మేడం కాదు. సూపర్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. ఖచ్చితంగా అలానే కలిసి ముందుకెళ్ళాలి ప్రవీణ మేడం. మీరు మీ ఓకే. ఓకే. స్థాయి, థ్యాంక్ యూ సార్. మీకున్న స్కిల్ ఖచ్చితంగా 100% మంచి నాలెడ్జ్ ఉంది. కాకపోతే మీ టైం అంతా ఎవరినో కోటేషన్ చేసే దగ్గరే ఆగిపోతుంది. కొంచెం మీకు అవకాశం ఉంటే అంటూ కొన్ని రోజులు పార్ట్ టైం గా పట్టుకున్నా, వీలైనంత తొందరగా మీరు వ్యవస్థలోకి ఫుల్ టైం రావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. వస్తాం థ్యాంక్ యూ సార్. ప్రవీణ మేడం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ ప్రసాద్ సార్, ఈ అవకాశం మీరందరం ఇచ్చినందుకు. శ్రీదేవ్ మేడం డిసెంబర్ కి 70,000 తీసుకోవాలి సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వంశీ సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. 01 వంశీ సార్, కొంచెం వంశీ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. అండమాన్లో ఉన్న వాళ్ళకి చాలా ఫేవర్ చేస్తున్నట్టే మీరు. అసలు అక్కడ ఏమీ లేవు, కానీ అయినా కూడా మన ప్రోడక్ట్ అక్కడ దాకా వెళ్తుంది. మనం ఇక్కడ ఉన్న వాళ్ళమే మనం తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అవును సార్. అలాంటిది మీరు చాలా ఫేవర్ చేస్తున్నట్టే. ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము శతవిధాలుగా చెప్తున్నా కూడా మాకు మాట వినట్లేదు. అలాంటిది అక్కడ స్టోర్ లేదు, ఏం లేదు. అలాంటిది మీరు అక్కడ కేర్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ. వంశీ సార్, 100% మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే ఎక్కడో దూరంగా సుదీర్ఘ ప్రాంతాల్లో ఉన్న అండమాన్లో ఉన్న పర్సన్స్ నిజంగా చాలా సంకల్ప బలం, వాళ్ళు అండర్స్టాండ్ చేస్తున్నారు, వాళ్ళు వింటున్నారు. బట్ ఇక్కడ లోకల్ మన ఇంటి పక్కన లేనట్లా, ఎందుకంటే అర్థం కాదు. లేదు సార్, చాలా చెప్పినా కూడా వినట్లేదు సార్. కానీ మేడం అక్కడ లీడ్ చేస్తుందంటే చాలా గ్రేటే కదా సార్. ఎందుకు వినట్లేదు అంటే సార్, నేను ఒక్కదాన్ని కాదు సార్, టీమ్ సార్. నిజంగా సార్ వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి సార్ సప్లిమెంట్స్ అన్ని పంపించడం కానీ అందరం చేస్తున్నాం సార్. అది అంత ఏదైనా టీం వర్క్ తోనే సాధ్యమవుతుంది. అందరూ కలిసి గెలవాలి ఉంది సార్, నో డౌట్. ఖచ్చితంగా ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇది మనం తెలుసుకుంటే వాళ్ళకు ఉపయోగపడటానికి దీంట్లో ఏముందనేది వాళ్ళకి తెలిస్తే 100% ముందుకు వస్తారు. పర్లేదు, దాన్ని ఇప్పుడే కదా జర్నీ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 2-3 months కి హ్యాపీ వస్తుంది. ఎలా వెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, సింపుల్, మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? ఓకే సార్. ఆల్ ద బెస్ట్ వంశీ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ముప్పూరి హరిబాబు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు మేడం. ఇంకొంచెం ఎక్కువసేపు మేము ఎక్స్పెక్ట్ చేసాం మేడం, ఆపేశారు మీరు.
సార్ నేను కొత్తగా ఫస్ట్ టైం సార్, నెక్స్ట్ టైంకి ఖచ్చితంగా ట్రై చేస్తాను సార్. అయినా చాలా బాగా చెప్పారు మేడం. అయితే మేడం మీలో మాత్రం మాకు మీ ఇన్నర్ ఫీలింగ్ అని తెలియదు కానీ మీలో మాకు భవిష్యత్తు జాతీయ నాయకురాలు కనపడ్డారు మేడం. ఈ రోజు జూమ్ కదా మేడం, ప్రతి మీటింగ్ లో ఉండే 300-400 మెంబర్స్ లో మీరు కొంచెం స్పెషల్ గా ఉంటారు మేడం. థ్యాంక్ యూ మీలో సార్. మంచి యాటిట్యూడ్ ఉంది మేడం. మీరు మా ఎస్టిమేషన్ తగ్గట్టుగా భవిష్యత్తులో మంచి సక్సెస్ఫుల్ లీడర్ గా ఈసారి జూమ్ ఇవ్వాలి మేడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇస్తాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హరిబాబు సార్. థ్యాంక్ యూ సార్. హరిబాబు సార్, మీరు కూడా ఆ స్థాయి లీడరు. ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఎలా ముందుకెళ్ళాలి, ఈ వ్యవస్థ ద్వారా నేను ఏమి నేర్చుకోవాలి, ఏం ముందుకెళ్ళాలి, అది ఓన్లీ పాజిటివ్ కోణంలో మాత్రమే వెళ్ళాలి సార్. దాన్ని ఫోకస్ చేస్తే వేరే స్థాయికి వెళ్తారు, నో డౌట్. అది ఒక్కదాన్ని ఫోకస్ చేయండి, చాలా స్పీడ్కి వెళ్ళింది. ఓకేనా? ఎస్ ఎస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ గురువు గారు 666 జయరాజ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గురుగారు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ లీడర్. మంచి, చాలా తక్కువ మాటలు చెప్పిన చాలా వాల్యుబుల్ మాటలు చెప్పారు. థ్యాంక్ యూ. మీరు మొత్తానికి రూపంలో కూడా అమ్మలాగా పరిపూర్ణమైన స్త్రీలాగా లక్షణంగా ఉంటారు. మంచి సంస్కారవంతమైన స్త్రీలాగా కనిపిస్తారు మిమ్మల్ని చూడగానే. మీ భాష కూడా అలాగే ఉంది, చాలా సంతోషం. రెండే మాటలు, వెస్టేజ్లో నీతి నిజాయితీలో చేయడం అనే మాట చాలా బాగుంది. అబద్ధాలతో బిజినెస్ చేయలేను అనటం అంటే మీ గొప్ప మనసుకి అది నిదర్శనంగా కనపడతా ఉంది. అబద్ధాలు ఆడే వాస్తవమే కదా బిజినెస్. మామూలుగా 200 షర్ట్ 1000 రూపాయలు అమ్మాలి, 5 రెట్లు శ్రమ దోపిడే కదా అది. అవును సార్. తర్వాత అసలు చాలా మంది చదువులు అంటున్నారు కానీ అసలు చదువుకి సంస్కారానికి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, అవును సార్. చదువుకున్న వాళ్ళంత గొప్పోళ్ళు కాదు, చదువు లేని వాళ్ళంత అమాయకులు కాదు. చదువు లేని వాళ్ళు గొప్ప మనుషులు, చాలా మహావృషులు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, తల్లిదండ్రులకు అన్నం పెట్టిన వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అవును సార్. కాబట్టి మీరు ఎక్సలెంట్ గా, అంటే మామూలుగా నేను చాలా మంది స్త్రీలు అసలు ఎక్కడెక్కడ మాటలు ఎన్ని నేర్చుకుంటున్నారో, ఎక్కడ నేర్చుకుంటున్నారో ఈ భాష. ప్రసాద్ సార్ మొత్తానికి అందరినీ ఒక కర్మాగారం లాగా అందరినీ తయారు చేస్తున్నారు. నిజంగా ప్రసాద్ సార్కి, సురేష్ సార్కి, వీళ్ళందరికీ, ఎంఎస్ సార్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. మనం ఏదైతే ఆశిస్తున్నామో పుస్తకాలలో పాత్రలు, ఆ పాత్రలు ఇక్కడ కళ్ళ ముందు తిరుగుతా ఉన్నాయి మనకి. ఎన్ని జీవిత పాఠాలు, ఎన్ని జీవన పోరాటాలు. ముఖ్యంగా మహిళలు మేడం ఇక్కడ చాలా మామూలుగా అసలు ఆణిముత్యాలు ఎక్కడో లేవు, జీవిత పాఠాలు ఎక్కడో లేవు. వెస్టేజ్లోని వేల జాతి రత్నాలు మన కళ్ళ ముందు తిరుగుతున్నట్టుగా అనిపిస్తా ఉంది నాకు. చాలా సంతోషం మేడం. మీరు ఇంకా గొప్పగా మీరు వేదికల మీద క్లాస్ చెప్పే స్థాయికి రాగలరు. మీకు ఆ వాయిస్ ఉంది మేడం. మీరు అనుకునే మీ టీం అందరికి కూడా నమస్కారాలు. ఆల్రెడీ మీరు ఇంకా గొప్ప స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ మాటలు వెనక తరాలకి ఆదర్శం కావాలి. అది మీలో పరిపూర్ణంగా కనిపిస్తుంది మేడం. ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. గురువు గారు, ఇక్కడ నాదేం లేదు సార్. ఖచ్చితంగా మీ అందరూ ఒక మంచి కుటుంబం లాగా ఇంతమంది ప్రేమాభిమానాలు, ఇంతమంది మానవతావాదం రావటం వల్లే ఈ వ్యవస్థ ఇంత బలంగా వెళ్తుంది. దాంట్లో నాదొక చిన్న పాత్ర, అంతే, సింపుల్. ఖచ్చితంగా సార్, అందరం ఇలానే బలంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎస్, ఆల్ ద బెస్ట్ గురువు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. నెక్స్ట్ ఎస్ 888 గ్రేట్ లీడర్ హరిబాబు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. సార్ పాజిటివ్ కి నిలువెత్తు రూపం సార్ మీరు. ఎస్, థ్యాంక్ యూ. సో మాలాంటి వాళ్లకు మంచి పాజిటివ్ గైడెన్స్ చూపించేది మీరే కదా. సో కాబట్టి సో అలా పాజిటివ్ వెళ్తుంటాం. సో సో
ఇక్కడ మాకు చాలా మంది ఆనిముత్యాలు లాంటి లీడర్స్ చాలా మంది ఉన్నారు మాకు టీంలో. సో ఎస్ సో ద బెస్ట్ ఆనిముత్యం అంటే మనం శ్రీదేవి మేడం చెప్పుకోవచ్చు. సో ఆవిడ ఇప్పటి వరకు మేము కలిసి అందరం టీం అందరితో జర్నీ చేస్తుంటాం కాబట్టి సో ఆవిడ ఒక అంటే విస్టేజ్ లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిన లక్షణాలు మేము మొట్టమొదటి రోజు నుంచే మేము గమనించి ఆవిడలో అంటే ఒక నిత్య విద్యార్థి ఉన్నారన్నమాట. ఎప్పుడు స్టూడెంట్ లానే అసలు ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాలని తపన ఆ మేడంలో ఉందన్నమాట. మేము అందరూ మాకు కాల్ చేస్తుంటారు. సో సుమారుగా ఒక 100 కాల్స్ ఉంటే మాకు 90 కాల్స్ శ్రీదేవి మేడం నుంచే ఉంటాయి. సో నాకు గ్రేట్ జాబ్ హ్యాట్స్ ఆఫ్ మేడం గారు. సో ఈ చిన్న విషయం అయినా సరే ప్రతి విషయం నాకు ఇది ఎలా సార్ ప్రతిసారి అంటే ఇంకా ఈవెన్ మొబైల్ ఆపరేటింగ్ తర్వాత విస్టేజ్ యాప్ కానీ ఐడి కానీ ఇవన్నీ పాపం ఎవరికైనా కొత్త టెక్నికల్ గా పాపం కొత్త అయినా సరే చాలా చాలా ఓపికతో 1కి 4 సార్లైనా 5 సార్లైనా సరే నేర్చుకునేంత వరకు చాలా ఓపికగా నేర్చుకుంటారు అనుకుంటా. అటువంటి మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ తీసుకున్నారు అని గట్టిగా మేము బలంగా చెప్పగలం. ఇలానే ప్రతి ఒక్కరు ఉండాలని మేము కోరుకుంటాం అన్నమాట. సో అందరికీ పైకి డెవలప్ అవ్వాలని అందరికీ ఉన్నాయి, కానీ ఎక్కడ ఏ ఏరియా మీద ఫోకస్ పెట్టాలి అనేది ఇక్కడ అందరూ తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ నేర్చుకోవడంలోనే ఉందన్నమాట కీ అంతా కూడా. సో పైన బలంగా పైన అప్లైనర్ చేయి పట్టుకోవడంలో మేడం సిద్ధహస్త్రాలు. సో నేర్చుకోవడంలో సిద్ధహస్త్రాలు. ప్రతి పాయింట్ మేడం మీరు ఇలా నాకు అంటే మా అందరికి అంటే రవి సార్ కానీ నాకు కానీ చాలా క్లియర్ కట్ గా ఆ మేడం ఫస్ట్ నుంచి చెప్తున్నారన్నమాట. సార్ మీరు ఏమి ఫీల్ అవ్వద్దు, ఒకవేళ నేను ఎప్పుడు కూడా నేనేంటే హర్ట్ అవుతారని చెప్పేసి ఇండైరెక్ట్ గా మాట్లాడతాను అనమాట. సో మనం ఎవరిని హర్ట్ చేయమన్నమాట. అంటే అందరూ నేర్చుకోవాలి, అందరూ డెవలప్ అవ్వాలన్నదే. కాకపోతే ఒక్కోసారి కొన్నిసార్లు ఇలా అంటే కొంతమంది ఫీల్ అవుతారు. సో కానీ మేడం ఏం చెప్తారంటే నాకు ఇండైరెక్ట్ కాదు, నాకు డైరెక్ట్ గా చెప్పు అంటది అనమాట. సో నాకు డైరెక్ట్ గా ఇది ఇలా డైరెక్ట్ గా ఏదైనా చెప్పండి, నేను డైరెక్ట్ గా మార్చుకుంటానని చెప్తారనమాట. సో ఈ రోజు అంత ఓపెన్ గా ఆవిడ ఉన్నారు కాబట్టి అంత ఓపెన్ గా ఆవిడ ప్రతి విషయాన్ని చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా బిహేవియర్ పరంగా కావచ్చు, వాయిస్ పరంగా కావచ్చు, లెర్నింగ్ పరంగా కావచ్చు అన్ని మార్చుకున్నారనమాట. మాకు చాలా చాలా హ్యాపీ అనమాట. మాకు ఈ రోజు ఏంటంటే రవి సార్ అన్నట్టు మా కళ్ళ తిరుగుతాయి అంటున్నారు కదా, అది నిజంగా వాస్తవం అనమాట. మీ అందరూ తెలియని విషయం ఏంటంటే పాపం రాత్రి అంతా మేడం నిద్రపోలేదు. సో విపరీతమైన టెన్షన్, జూమ్ ప్రిపరేషన్. నేను అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వలేదు, అంటే నేను ఇంకా దానికి సిద్ధం అవ్వలేదు సార్. వాస్తవంగా కొత్తదాన్ని కదా, ఎలా ఉంటుందో అని చిన్న భయం సార్. ఏం కాదు మేడం, చాలా చక్కగా మాట్లాడారు, చాలా చాలా బాగా చెప్పారు. రవి సార్ మీరు కాల్ చేసి లేదు మేడం మీరు మాట్లాడగలరు, రవి సార్ మీతో ఒక మాట చెప్పారు సార్ రాత్రి, మేడం ఖచ్చితంగా మాట్లాడగలరు సార్, చాలా బాగా మాట్లాడతారని చెప్పారు. ఇంకా సార్ చెప్పిన తర్వాత నేను కాదు అనలేను, అందుకని ఓకే సార్ అని చెప్పారు. చాలా చక్కగా మాట్లాడారు. సో ప్రతి విషయాన్ని మేము అంటే ఆల్మోస్ట్ నాకు నిద్ర వచ్చింది కానీ 12 గంటలు అయినా ఆ మేడం నిద్రపోలేదు అనమాట. సో తర్వాత మళ్ళీ 4:30 మళ్ళీ లేచి 4:30 మళ్ళీ మళ్ళీ ఏం మళ్ళీ ఓకే అయిపోయింది లాస్ట్ 2 వర్డ్స్. సో అయితే ఈ రోజు ఇంత సక్సెస్ అంటే మేడం చూసి మనం అందరం నేర్చుకోవాలన్నమాట. సో అందరూ లైఫ్ లైనర్స్ ఎవరైతే ఉన్నారో ద బెస్ట్ గా నేర్చుకోవడంలోనే అందరూ ఫోకస్ చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం సార్. అసలు మేడంకు ఉన్న మంచి అసెట్ ఏంటంటే పాజిటివ్ మైండ్ సెట్, ఎప్పుడు పాజిటివ్ గా ఉంటారు అనమాట. సో ఒక ఎవరు స్టూడెంట్ గా ఉంటారు. సో మాకు చాలా సంతోషకరమైన మూమెంట్స్ మేడం ఇవి సార్ ఇవి. సో థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా నిజంగా చాలా చాలా చక్కగా ఒక పర్సన్ గురించి వాళ్ళ లైఫ్ లైనర్స్, అప్ లైనర్స్ అందరూ పాజిటివ్ గా
బలంగా చెప్తున్నారంటేనే ఆ పర్సన్ సక్సెస్ కి చాలా దగ్గరగా ఉన్నారని అర్థం. ఖచ్చితంగా ఆ పాజిటివ్ మైండ్ వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. ఎస్, ఆల్ ద బెస్ట్. ఎస్, నెక్స్ట్ కొంచెం స్పీడ్ గా లీడర్స్. 555 లక్ష్మీ శ్రవంతి మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మీ శ్రవంతి ఫ్రమ్ చెరుకూరు. మేడం గారు అన్మ్యూట్ ఆఫ్ ఇచ్చాను చూడండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్. మేడం గుడ్ ప్రసాద్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం గారు చెప్పండి. మేడం గారితో మాట్లాడండి. మేడం మేడం మీ టెస్ట్ మనీ ఈరోజు చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ప్రసాద్ సార్ చెప్పాడు నాకు, అలాగే మీరేమన్నా వాడేరా, మీకు ఎలా తెలిసింది మేడం అని నన్ను అడిగారు సార్ ప్రసాద్ సారు. ఓకే. అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. ఖచ్చితంగా నేర్చుకుంటూ ముందుకెళ్దాం మేడం. రోజు మీ టెస్ట్ మనీ మేము చాలా తెలుసుకోవాలని, మేము కూడా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా శ్రావంతి మేడం, నేర్చుకుంటూ ముందుకెళ్దాం. అందరికీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. ఆల్ ద అవును బెస్ట్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ 007 పద్మ మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. కొంచెం స్పీడ్ గా లీడర్స్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్ట్ మనీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఒక్క పాయింట్ అంటే ప్రతి ఒక్కటి నాకు తెలుసు అంటారు, కానీ మనకి ఏమి తెలియదు దాంట్లో. అది చాలా బాగుంది. అవును మేడం. మనకి అసలు ఎంత మీటింగులు విన్నా, ఎన్ని రోజులు జూమ్ విన్నా కానీ దాంట్లో ఏదో ఒకటి మనకు దొరుకుతూనే ఉంటది. అవును మేడం. అది జూమ్ లో కానీ మీటింగ్ లో కానీ అది వింటా, ఇది ఏదో ఒక పాయింట్ మనం నేర్చుకోవాలి కదా, నిన్ను ముందుకు బాగలిగితేనే మనకి లైన్ పడగలుగుతుంటుంది మేడం, నువ్వు చెప్పినట్టు. అంతే మేడం, ఖచ్చితంగా అదే చేయాలి. నేను అదే పనిలో ఉన్నాను మేడం, కానీ ఇంకా చెప్పటం రావటం లేదు. నేను చెప్తానే ఉన్నాను, చేస్తానే ఉన్నాను ఐడీలు. ఒళ్ళు లైన్ పోరాటం చేస్తున్నాం మీలాగనే. నో ప్రాబ్లం పద్మ మేడం, ఖచ్చితంగా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. నేనేం వదలకుండా వస్తున్నాను సార్. నాకు ఏంటంటే ఒకటి అర్థమైంది నాకు దీంట్లో, ఎన్నాళ్ళకైనా మనం లైన్ వేసుకుంటే డబ్బులు వస్తాయి, లైన్ వేసుకోకుండా లైన్ చేరి ఏముంది అనేది ఒకటి, మనం అది తప్పు. సూపర్ సూపర్. మనం ఏం చేయాలి, అది చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అది మనకి కంపెనీ మనకు అది ఇచ్చే ఉంది సార్, మనకి నువ్వు చెప్పినట్టు మనం చేయాలి. మనం చెయ్యాలి. మనలోనే ఉంది లోపం, కంపెనీలో ఏ లోపం లేదు. కంపెనీలో లోపం ఉంటే ఎవరికి రాకూడదు. అవును, ఇది మనలోనే లోపం ఉంది కాబట్టి మనం అర్థం చేసుకొని ముందు బాగలిగితే ఇది చాలా ఉంది సార్. మేడం చెప్పినట్టు మన సుబ్బశెట్టి సార్ చెప్పినా కానీ ఎంఎస్ సార్, ఇది ఒక సముద్రమే సార్. ఇది ఈ సముద్రంలో ఈదగలిగినోడికి ఈదగలిగినంత ఉంది ఇది. సూపర్ సూపర్. చాలా బిజినెస్ నాడి పట్టుకున్నారు మీరు. కొంచెం దీనికి టైం ఇస్తే వేరే లెవెల్కి తీసుకెళ్తారు, ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా ముందుకెళ్దాం మాత్రం సార్. మీరు చెప్పినట్టు నాకు ఫస్ట్ లో చెప్పారు చూడు, మీరు బ్రాంచీలో అక్కడ చెక్కుబడలేదని మీరు నిరాశ పడకూడదని. నాకు అది మాత్రం నా మైండ్ లో ఉంది. నాకు రవి సార్ కూడా అదే చెబుతాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలో చేస్తే రావాల్సిన సక్సెస్, గురువు గారు చెప్పినట్టు చెయ్యాల్సింది చేస్తే రావాల్సింది తన్నుకుంటా వచ్చింది, నో డౌట్. ఓకే సార్, ఇది మాత్రం నిజము సార్. ఇది మేడం చాలా బాగా చెప్పింది. థ్యాంక్ యూ సార్. ఎస్, నెక్స్ట్ 888 పద్మావతి మేడం, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. కొంచెం స్పీడ్ గా లీడర్స్. మేడం గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ మేడం. అసలు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. కొంచెం కూడా తడబడకుండా నేను ఎలా చెప్పిద్దా మేడం అని రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నేను ఫోన్ కాల్ కూడా చేశాను మీకు, మీరు తీయలేదు. చాలా బాగా చెప్పారు, అవును నాకు బాగా నచ్చింది. మేము ఏదైనా ఓకే మీటింగ్కి వెళ్ళినా కానీ మమ్మల్ని అలాగే ఫాలోఅప్ చేస్తారు మీరు. అంతా పాజిటివ్ గానే ఉంటది, ఎప్పుడు అసలు నెగిటివే ఉండదు మేడం మీ దగ్గర. ఏదైనా మీటింగ్ విన్నా ముందు ఏం చెప్పారు, ఏమన్నావు, ఏం తెలుసుకున్నావు ఇవాళ అని అడుగుతుంటారు. ప్రతి వాళ్ళని మీలాగే తీసుకెళ్లాలనే చూస్తుంటారు. నాకు మీలో బాగా నచ్చింది అది. అసలు అక్కలాగా నేను చేయలేకపోతున్నానే మేడం లాగా ఎన్నోసార్లు అనిపించింది. మిమ్మల్ని చూసినాక నేను కూడా అలాగే ఉండాలి, నేను కూడా చెయ్యాలి అని నాకు కూడా ఇన్స్పిరేషన్ లాగా ఉన్నారు మేడం. మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ సూపర్ యూ మేడం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ పద్మావతి మేడం. ఖచ్చితంగా మీరు కూడా థ్యాంక్ యూ సార్. నేర్చుకుంటూ ముందుకెళ్ళాలి, మంచి సక్సెస్ సాధించాలి మేడం. ఎస్, ఆల్ ద బెస్ట్. తప్పకుండా సార్. ముందు అక్క ఇన్సూరెన్స్ అసలు నాకైతే ఏదైనా అసలు బాగా తెలుసుకుని మనం ఏదైనా ఒకటి అడిగినా ఎమ్మటే ఎవరికి చేయని ఎవరికన్నా చేయని కాలు ఎమ్మటే అటెండ్ అయ్యిద్ది. ఏం కావాలనిద్ది, పలానా వాళ్ళు ఇలా అన్నారన్నా కూడా అబ్బాయి ఓకేనమ్మా, వాళ్ళు పిలిస్తే రాకపోతే గెలిస్తే వస్తారు, నువ్వు ఏం పట్టించుకో మాకు అని ఎప్పుడు పాజిటివ్ గానే చెప్పిద్ది. సూపర్, ఆల్ ద ముందు బెస్ట్. మీటింగ్కి వెళ్ళినా కూడా ముందుండండి అంటది. మేము ముందు పోతే మాకు సీట్ ఉంచు ముందుండు అంటది. సూపర్, కోఆపరేషన్ చేసిద్ది. మంచి మంచి విషయం, ఖచ్చితంగా అలానే ముందుకెళ్ళాలి. ఆల్ ద బెస్ట్ మేడం. నెక్స్ట్ పొడపాటి రాధా మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. కొంచెం స్పీడ్ గా లీడర్స్, ఇంకొక 2 minutes ఉంది. 7:10 కి క్లోజ్ చేసుకుందాం. మేడం గారు, సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు చెప్పింది నేర్చుకోవాలి మనం. గుడ్ మార్నింగ్ మేడం. అదే మేడం, మీరు ప్రతి మీటింగ్ కి కొత్తగా ఉంటది, నేర్చుకోవాలి. అక్కడ ఏమి బాగుంది మేడం, అది నాకు కనెక్ట్ అయ్యింది మేడం. మీరు కూడా మా ధర్మజ మేడం లాగే ప్రతి డౌన్లోడ్ చెప్పటము లేపటము, మా మేడంతో పాటు మీరు గుర్తొచ్చారు ఇప్పుడు, అంటే ఆమెను గుర్తు చేశారు మాకు. థ్యాంక్ యూ మేడం. మీరు డిసెంబర్ కల్లా మీ 7 లోపల తీసుకోవాలి మేడం. మీరు థ్యాంక్ యూ మేడం. మా ధర్మజ మేడం కూడా అలాగే తీసుకోవాలి మేడం, మమ్మల్ని కూడా బాగా చూడాలి. ఖచ్చితంగా చెప్తారు మేడం. మీరు ఎలా తీసుకుంటారో అప్లైనర్స్ చేయబట్టుకొని మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ 2014 ప్రమీల మేడం, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం 4 మాటలు చెప్పినా గానీ బాగా క్లియర్ గా చెప్పారు మేడం. మేము ఇంటి పక్కనే పేస్ట్ ఇవ్వలేకపోతున్నాము, మీరు అండమాన్ లోనే టీం చేశారంటే చాలా గ్రేట్ మేడం. మీరు మీలాగా మేము కూడా చెయ్యాలని ఆశిస్తున్నాము. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా క్లియర్ మాట్లాడారు మేడం. 4 మాటలు చెప్పినా గానీ చాలా క్లియర్ గా చెప్పారు. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ప్రమీల మేడం. మీ కాడ కూడా స్కిల్స్ ఉన్నాయి, కొంచెం మొహం బయటికి రావాలి. 100% వేరే స్థాయికి తీసుకెళ్తారు. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డి సురేష్ సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. డి సురేష్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం, మీరు చెప్పిన ఫీడ్బ్యాక్ 4 మాటలైనా సరే అంత స్లోగా చెప్పారంటే, అంత స్లోగా మన మైండ్ సెట్ అనేది ఎక్కించుకుంటే జీవితంలో అనేది బాగుపడతాము, 100% విజయం సాధిస్తాము. ఖచ్చితంగా సార్.
అనే మాట నాకు అర్థమైంది మేడం. ఓకే. మీ పిల్లలు ఇంటింటికి నువ్వు తిరగటం ఏంటమ్మా అనే తరుణంలో మీరు కాదు, దీంట్లో ఏదో ఉంది, తెలుసుకోవాలి, అవును సార్. ఫ్యూచర్ బాగుపడుతుంది, తెలుసుకో ఆ గోలే మీ రీచ్ అవుతుంది మేడం. మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. మీరు కూడా అలాగే తొందరగా అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతాప్ థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఎస్, లక్ష్మీ పార్వతి మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మీ పార్వతి మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మార్నింగ్ నుంచి మీ మీటింగ్ కోసం ఛార్జింగ్ కూడా లేదు, స్కూల్ టైం అవుతుంది. ఫీడ్బ్యాక్ ఇవ్వాలని టైం అవుతున్నా సరే నేను వెయిట్ చేస్తా ఉన్నా మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి చక్కగా చెప్పారు మేడం. మీరు జూమ్ మీటింగ్ అనగానే నైట్ చూడంగానే నేను 3కి లేసే మేడం. ఫస్ట్ ఛార్జింగ్ ఉందా లేదని చూసుకొని పెట్టుకొని మాట్లాడడానికి. థ్యాంక్ యూ మేడం. మాకైతే సార్ శ్రీదేవి అక్క అయితే శ్రీదేవి మేడం అయితే మాకు ఏదైనా మీటింగ్ ఉందంటే 2 days ముందే కాల్ చేసి అమ్మ మీటింగ్కి వస్తున్నావా అని ముందుగానే నీకేమైనా కుదిరిద్దా లేకపోతే అని ముందుగానే అడిగింది సార్. ఫాలోఅప్ చేస్తా ఉంది సార్ మేడం. మేము ఎనీ టైం ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయండి అమ్మా, నేను ఎప్పుడు అవైలబుల్లోనే ఉంటానమ్మా. 10కైనా కాల్ చేయి, 11కైనా కాల్ చేయి, నీకే డౌట్ ఉన్నా నేనున్నానమ్మా, నేను చెప్తానమ్మా అంటుంది సార్. సూపర్. ఖచ్చితంగా నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే నా టీంని గెలిపించుకుంటూ నేను నిలబడతాను సార్ అని చెప్పింది కదా సార్. ఆ పాయింట్ చాలా నచ్చింది సార్. సూపర్. చాలా బాగా మాకు ఏ డౌట్ ఉన్నా within minutes లో క్లియర్ చేసి సార్. తెలియకపోయినా వేరే వాళ్ళకి కాల్ చేసైనా అమ్మ కొంచెం టైం అమ్మ అని చెప్పి అడిగి మరి మా డౌట్ ని క్లియర్ చేసేది సార్. తీరిక, ఓపిక, కోరిక అనేవి ఈ శ్రీదేవి అక్కలో శ్రీదేవి మేడంలో చాలా ఉన్నాయి సార్. అందరూ అక్క మీటింగ్స్ కి వచ్చే నాకు అలా అనడం అలవాటు అయిపోయింది సార్. అందుకే అక్క అని వస్తుంది. నన్ను కూడా మేడం అసలు మేము మీటింగ్ వచ్చేమంటే కోటప్పకొండలో అయితే మనైతే 4ంటికి వెళ్ళి ముందు సీట్లు ఆపొచ్చింది సార్. అసలు వెళ్ళి గ్రేట్ జాబ్. చాలా సక్సెస్ స్టార్ట్ అయిపోయినట్టు మేడం. నో ప్రాబ్లం. ఖచ్చితంగా మీరందరూ చెప్పింది కదా సార్. పాజిటివ్ మైండ్ తోటే ఉంది సార్. ఎప్పుడు నిత్య విద్యార్థిలాగే ఏమైనా తెలియని తెలుసుకుంటది, మాకు తెలియని చెప్తా ఉంది సార్. చాలా లక్ష్మీ పార్వతి మేడం, మనం కూడా అదే దిశగా ముందుకెళ్ళాలి, తెలియని నేర్చుకుంటూ పాజిటివ్ గా ముందుకెళ్ళాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది ఇప్పటికే. లాస్ట్ వన్. వెంకట సుబ్బానాయుడు సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి గురుగారు. నమస్తే. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్పినావు మేడం. ఫస్ట్ టైం అయినా నువ్వు చెప్పే విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పినావు. ప్రతి ఒక్కటి కొత్త వాళ్ళు ఎట్లా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా మనం అణిగిమణిగి చూసుకోవాలి, మనం అప్లయర్లని ఎంత గౌరవించాలి, ఇన్ని విషయాలు బాగా క్లుప్తంగా చెప్పావు. మీరు ఫస్ట్ టైం బూట్ క్యాంప్కి వచ్చినాను సార్, నేను ఫస్ట్ టైం అని చెప్పి అన్నారు. ఫస్ట్ టైం ఒకసారి బూట్ క్యాంప్కి వస్తేనే నీ ఇంత ఎనర్జీ ఇంత బాగా చెప్తున్నావు అంటే నీకు ఇంకా ఎంత ట్రైనింగ్ నేర్చుకున్నావు. నీకు చాలా గొప్పగా చెప్పావు మేడం. నువ్వు ఒక విషయం అని కాదు, ప్రతి ఒక్కటి గొప్పగా చెప్పావు. చక్కగా మాట్లాడుతున్నావు, బిడియం లేకుండా చాలా ఇంప్లిమెంట్ గా అందరికీ అర్థమయ్యే భాషలో అర్థమయ్యేటట్టు చెప్పావు. అది చాలా గొప్ప విషయం. మేము కూడా మీరు ఒకటే చెప్పారు, అప్లయర్లు
ఎట్లా వాళ్ళు చెప్పింది మనం ఎట్లా మెలగాలనేది, కింద డౌన్ లైన్ లో ఎట్లా ఉండాలనేది, అప్లైర్లు కూడా వాళ్ళు ఏ విధంగా డౌన్ లైన్లతో మెలగాలనేది అది నాకు బాగా నచ్చింది మేడం. చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు ఎలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండాలి, ఆ విధంగా మనం ప్రోడక్ట్ ని ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, జనాల్లోకి మనం పోవాలంటే ఎట్లా పోవాలనేది చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. అన్ని కనెక్ట్ అయినాయి నాకు. కానీ మన అప్లైర్లు కూడా కొంతమంది అట్లా ఇట్లా ఉన్నా గానీ దానికి వాళ్ళు కూడా ఇప్పుడు సరి చేసుకుంటారు. అందరు కరెక్ట్ గా ఫాలో అవుతారు. అప్లైర్లు చెప్పినా చెప్పకపోయినా డౌన్ లైన్ లో తెలుసుకునేది మీటింగులకు వచ్చిన తర్వాత తెలుసుకొని ఏది మనకి కనెక్ట్ అయింది అనేది చాలా గొప్పగా చెప్పారు. ఏది కనెక్ట్ అయిందో అది తీసుకొని చేయాలని చెప్పి అనేది చాలా బాగా నచ్చింది మేడం. కరెక్ట్ మేడం. నేను కూడా అదే రూట్ లోనే ఫాలో అవుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. ఖచ్చితంగా మీరు కూడా అంటే ఇంట్లో కూడా నేర్చుకోవాలనే తపన హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా మీరు చాలా మందికి నేర్పించాలనే ఆ తపన చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా దాన్ని బలంగా రేపు ఆత్మకూరు జరిగింది. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ బలంగా సక్సెస్ చేసుకున్నాం గురుగారు. థ్యాంక్ యూ సార్. కొంచెం అర్లీగా వచ్చేదానికి చూడండి సార్. ఖచ్చితంగా సార్. 10 కల్లా నేను ఇప్పుడు పోవాలి. మళ్ళీ అక్కడ ఇన్ని చూసుకొని వస్తాను ఒకసారి. ఖచ్చితంగా సార్. అంటే జూమ్ అయిపోయిన తర్వాత వెళ్ళేసి అవన్నీ చూసుకొని రావాలా, అందుకోసం సార్. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి మేడం. శ్రీదేవి అక్క సూపర్ గ్రేట్ జాబ్. అలాగే ఉంటారు సార్. నిజంగా చాలా ఫ్రెండ్లీగా. నిజంగా మేడం సార్ అక్క మాకు ఇలాగే ఉంటావు అక్క, నువ్వు మాకు అలా అనిపిస్తుంది, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అంటూ ఉంటారు అందరూ ప్రతి ఒక్కరికి. వెస్టేలో సక్సెస్ సీక్రెట్ అదే బాండింగ్, ఒక ఫ్యామిలీ వాతావరణం. ఇది నా ఫ్యామిలీ, నా కుటుంబం, నేను గెలవాలి, నా కుటుంబం గెలవాలి అనే మైండ్ సెట్ తోటి ఉంటాం. నిజంగా హ్యాట్స్ అప్ మేడం. ఖచ్చితంగా ఆ దిశగానే వెళ్ళండి. ఎప్పుడు అదే పాజిటివ్ కోణంలో ఏ విషయాన్నైనా కొత్తది ఏదన్నా వస్తే దాన్ని ఏ విషయమైనా అవ్వండి దాన్ని పాజిటివ్ కోణంలోనే తీసుకోండి. ఆ పాజిటివ్ కోణంలోనే తీసుకెళ్ళండి. మీకు దేవుడిచ్చిన వరం అది. ఖచ్చితంగా అది అలానే బలంగా వెళ్ళాలని మీరు 100% తొందరలోనే మంచి సక్సెస్ తీసుకొని డిసెంబర్ కల్లా 70,000 తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటాను శ్రీదేవి మేడం. ఎస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్, కమింగ్ టు మీటింగ్స్, లీడర్స్ గమనించండి, ప్రతి పర్సన్ సక్సెస్ అవటానికి కీ రోల్ ప్లే చేసేది మీటింగ్. ఆ మీటింగ్స్ ఎక్కడుంటే అక్కడ, దగ్గరలో ఎక్కడుంటే అక్కడికి మనం వెళ్ళగలిగి నేర్చుకోగలిగితే 100% ముందుకెళ్తాం సార్. ఎస్, కమింగ్ టు మీటింగ్స్,